యోనాతాను రోజు ఒకరు ప్రాణంతో కలిసిపోతుంది, ప్రాణ స్నేహితులు అయిపోతూ ఉన్నారు. అదే విధంగా తండ్రి కుమారుడు ఏ రీతిగా ఉన్నారంటే ఒకరితో ఒకరు కలిసిపోయి ఉన్నారు. ఇప్పుడు గడియలు వచ్చేస్తున్నాయి, సమయం దగ్గరకు వచ్చేస్తుంది. కుమారుడు ఆతురు పడిపోతాడు. నా తండ్రి నాకు ఇలా చదువుతూ వచ్చి యెషయా పాపము ఉన్న దాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ముఖము దూరం చేసుకుంటున్నాడు. అటువంటి పరిస్థితుల్ని చూడాల్సి వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు కుమారుడు ఏం చేస్తున్నాడంటే బహుగా ఆతురపడుతూ ఉన్నాడు, బహుగా ఆతురపడుతున్నాడు. ఈ సంగమా యేసు క్రీస్తు లేని జీవితము, తండ్రి అనే దేవుడితో సహవాసము లేని జీవితము ఎటువంటిదో మనం ఆలోచన చేసుకుని మనకు మాదిరి చూపించిన యేసయ్య పోలికలో మనం ఉండవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి ఆ సహవాసాన్ని మనం ఎంతగా కలిగి ఉండాలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడికి మనం కలుగును. మనము లేచినా కూర్చున్నా నడుస్తూ ఉన్నా మన దృష్టి మన ధ్యాస ఎక్కడ ఉండాలి అంటే దేవుని మీద ఉండాలి. నిన్న దినం చెప్తూ వచ్చి మన దృష్టి మన ధ్యాస మనము సంపాదించిన వనం మీద కాదు. అదొక దినాన తుప్పుబట్టిపోతుంది. కానీ మన దృష్టి మన ధ్యాస సర్వ సంపదలు గని అయిన యేసయ్య మీద ఉండాలి. దేవునికి మహిమ కలుగును. ఆ రీతిగా ఉన్నప్పుడు ఆయనతో సహవాసం అనేది ఏమవుతుంది, అధికమవుతుంది. ఆయనతో సహవాసం అధికమవుతుంది. రోజు రోజు కూడా నువ్వు దేవునితో చేసే సహవాసం అధికం కావాలి. ఆయన ప్రేమను పెరగాలి, ఆయన సత్యాన్ని ఎరిగినప్పుడే అధికమవుతూ ఉంటుంది. ఆ సత్యం ఆ ప్రేమ మనకు తెలియలేదనుకోండి, సహవాసం చేస్తామా, చేయలేము. ఆ మనిషి మనసు మనం ఎరిగిన కొలది సహవాసం చేస్తాం. అదే విధంగా యేసయ్య కూడా మన మనసుని అడుగుతాం, యేసయ్య కూడా మన మనసుని అడుగుతాం. మనం ఎవరి వరకు ఆతురపడుతుంది, మనం ఏ రీతిగా మన జీవితాన్ని పెట్టుకుని ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నామో మనల్ని కూడా యేసయ్య ఎరిగి ఆయన మనతో మనం ఆయనతో కలిసి ఉండేటట్లుగా మన సహవాసం ఉండాలి. ఒకనొక దినాన దేవుడు మాట్లాడుతూ మరి మనం కలిసి ఉన్నాము అని చెప్తూ నడిపారు. కలిసి ఉన్నాము అని చెప్తూ ఉంటే ఆ దినానికి నాకు ఆత్మీయ అర్థం నాకు తెలియదు. కానీ ప్రభు యొక్క లేఖనాల్లో ఈ సంగతులన్నీ ఈ విధంగా మరి ఇది సత్యం అని చెప్పేసి నాకు తెలియదు. నా మనసు ఎట్లా ఉందంటే ఆ మాట ఏంటో నాకు అర్థం కాని పరిస్థితులు. నా మనసు ఎటు తీసుకుపోతుందంటే లోకం వైపు తీసుకుపోతుంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవునితో మన సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని సత్యాన్ని మనం విరిగినప్పుడు అప్పుడే మనం దేవునితో అధికమైన సహవాసం చేయగలిగే వారిగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును. సత్యము తెలియనప్పుడు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. సత్యము తెలియనప్పుడు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మనసు ఏం చేస్తుందంటే లోకం తట్టు తీసుకెళ్ళి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతుంటే మనసు లోకం వైపు తీసుకెళ్లి లోకంలో ఉన్న చెడును చూపిస్తా ఉంటుంది. అందుకే యేసయ్యతో సహవాసం అనేది కలిగి ఉండటానికి జాగ్రత్త పడేవారిగా, ఆతురపడేవారిగా ఉండాలి. ఇప్పుడు తండ్రి కుమారుడు కలిసి ఉంది. కుమారుడు ఏమడుగుతున్నాడంటే మనమే ఏ రీతిగా కలిసి ఉన్నామో వీరు కూడా మనతో ఆ రీతిగా కలిసి ఉండాలి. దేవునికి మహిమ కలుగును. మహిమ కలిగిన దేవుడు, ఆయన సాక్ష్యాలు మనకు ఉండాలి. ఒకనొక దినాన దేవుడు మాట్లాడుతూ కుమారుడు నేను నీకు రక్తం ఇచ్చి కొన్నాను, ఇది నా సాక్ష్యం కాదు, నా ప్రభు ఇచ్చిన సాక్ష్యం. ఎందుకు చెప్తూ ఉన్నానంటే మన సహవాసం పెరిగే కొలది ఆయన మన గురించి సాక్ష్యం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. నా గురించి చెప్పాలి కాదు, కానీ ఈరోజు నీతిమంతుడైన యేసయ్య గురించి మనం తెలుసుకున్న కొలది మన సహవాసం ఆయనతో ఏం కావాలి, అధికం కావాలి. తెలియనప్పుడు దావీదును యోనాతాను ప్రాణ స్నేహితులు అవటానికి తండ్రి ఏమి తరుగుతూ ఉంటే కుమారుడని దావీదును ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక మనిషి శత్రువుగా చూస్తూ ఉన్నాడు, ఒక మనిషిని ఆప్యాయంగా చూస్తూ ఉన్నాడు. సాతానుడు మనల్ని శత్రువుగా చూస్తూ ఉంటాడు. మనల్ని ఏ కాడికి కూడా దేవునికి దూరం చేయాలన్నాడు. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమకు పాత్రలుగా మనం ఉండాలి అంటే ప్రభు యొక్క లేఖనాలని మనం జాగ్రత్తగా గ్రహించుకునే వారిగా ఉండాలి. ఇది గమనించినప్పుడు అప్పుడు ఆ లోకం నుండి ఒక దూత వచ్చి ఆయన బలపరచెను. తర్వాత ఆయన వేదన పడి మరింత ఆతురముగా
ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువులాయను. హల్లెలూయా. ఆయన చెమట రక్త బిందువులాగా బయటకు వచ్చేస్తున్న పరిస్థితుల్ని చూస్తూ ఉన్నాం. ఎంత వేదన, ఎంత వేదన. చెప్పాను ఎందుకు ఈ వేదన అంటే, నన్ను కొట్టబోతున్నారు, నా మీద ఉమ్ము వేయబోతున్నారు. ఇది కాదు వేదన, నా తండ్రితో సహవాసం ఎడమవుతుంది వేదన. మన జీవితంలో కూడా యేసయ్యతో సహవాసం ఏ రోజైనా ఎడము చేసుకున్నామా, నీలోకి వేదన రావాలి. వేదన నీలోకి రాలేదు అంటే నీ సహవాసం ఇక ప్రభుత్వ దూరం అయిపోయినట్టే, ప్రభుత్వ దూరం అయిపోయినట్టే. కనుక ప్రభుత్వ సహవాసం కలిగి ఉండటానికి జ్ఞాపకం చేస్తాం. తర్వాత 45వ వచనంలో ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులందరూ వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూసి వారు ఏం చేస్తూ ఉన్నారంట, నిద్రపోతూ ఉన్నారు. ప్రార్థన చేయండి వెలుగుగా ఉందని చెప్పి ఆయన చెప్పి వెళ్తే ఆయన తిరిగి వచ్చేసరికి వారు నిద్రపోతూ ఉన్నారంట. ఈరోజు మనము నిద్రపోయే స్థితిలో ఉండకూడదు, మెలుకోగలిగి ప్రార్థించే స్థితిలో ఉండాలి. ఎందుకు మెలుకోగలిగి ప్రార్థించే స్థితిలో ఉండాలి? యేసయ్య ఆ పరిస్థితులకు వెళ్ళకముందే చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? సాతానుడు మిమ్మల్ని జల్లెడతో జల్లించబోతూ ఉన్నాడు, కనుక శోధనలో ప్రవేశించుకోకుండా మెలుకోగలిగి ప్రార్థించండి. నేటి పరిస్థితులు కూడా అవి దాకా నేర్చుకుంటూ వచ్చాం. ప్రభు దినం సమీపమైంది. సమీపమైన కొలది కూడా అపవాదం ఏం చేస్తాడంటే వాడు కాడ వేగంగా జరిగిస్తూ జల్లుడితో జల్లించే పరిస్థితి. కనుక జాగ్రత్త పడి దేవుని తట్టు మన తిరిగి నిలుపుకోగలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునికి మీరెందుకు నిద్రించుతున్నారు, శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పను. దేవునికి శోధనలో ప్రవేశించుకోవాలి. ఇప్పటి వరకు యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు, యేసయ్య పెట్టిన రొట్టెలు తిన్నారు, యేసయ్య చేసిన బోధ వింటూ వచ్చారు. ఇప్పుడు ఇంతలో యేసయ్యని పట్టుకుపోతున్నారు, యేసయ్యని బంధించబోతూ ఉన్నారు. ఇంతలో వీళ్ళు హృదయాలు కలవరమిచ్చింది, ఆయనకు దూరం కాకూడదు. ఆ సత్యాన్ని వారు ఎరిగేలాంటి ఆయన చెప్పాడు ముందుగానే, నేను వెళ్తూ ఉన్నాను యెరూషలేముకి, నన్ను అక్కడ అధికారులు బంధించబోతూ ఉన్నారు, ప్రధానులు నన్ను బంధించి పడవలతో పట్టబోతూ ఉన్నారు, నన్ను సిలువకు అప్పగించబోతూ ఉన్నారు, నేను మరణించబోతున్నాను అని ముందే చెప్పాను. మరి యేసయ్య లేనిది మనం ఎట్లా ఉంటాం అని జ్ఞానం ఏమన్నా ఇళ్ళలో ఉందా అని ఆలోచన ఏమన్నా వీరిలో ఉందా అంటే అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు. యేసయ్యకే ఇంత పరిస్థితి వస్తుంటే మనమే చేయాలి ఇంకా జాగ్రత్తగా. నువ్వు తప్పిపోకుండా మమ్మల్ని కాపాడు అని వెలుకోగలిగి ప్రార్థన చేస్తున్నారంటే నిద్రపోతూ ఉన్నారంటే. ఈరోజు మన జీవితాన్ని కూడా దేవుడి జ్ఞాపకం చేసుకుని వేడుకొని మన ప్రభు బిడ్డలంగా బ్రతికేటట్లుగా సహాయం చేస్తూ ఉన్నాడు. తర్వాత గమనించినప్పుడు 47వ వచనంలో ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చి 12 మందిలో యోధ అనబడిన వాడు వారి కంటే ముందుగా యేసును ముద్దు పెట్టుకున్నకు ఆ యొద్దకు రాగా యేసు యోధ నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుతున్నావని వారితో అనగా. ఇదంతా ఏంటంటే ప్రవచనం. ఇర్మియా భక్తుడు ప్రవచిస్తూ వచ్చాడు, దావీదు ప్రవచిస్తూ వచ్చాడు. ప్రవచనాలు నెరవేర్పుగా ఇప్పుడు ఏం జరుగుతుంది? యేసయ్య రోజు వారి మధ్య జరుగుతున్నాడంట, దేవాలయంలోకి వస్తూ ఉన్నాడు, బోధ చేస్తూ ఉన్నాడు. ప్రవచనాల ప్రకారం 32 నాణ్యాలకు మరి అమ్మబడుతున్న పరిస్థితులు ప్రవచిస్తూ వచ్చారు భక్తులు. ఆ ప్రవచనం ప్రకారం ఇప్పుడు ఇస్కరియోతు ఏం చేస్తూ వచ్చిందంటే వారికి 2 నాణ్యాలకు యేసయ్యని పట్టిస్తానని చెప్పేసి మాట ఇచ్చి వచ్చి యేసయ్యను ఎదురు వెళ్ళి ఆయన ముద్దు పెట్టుకుని వారికి అప్పగించినట్టుగా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉంటుంది. యేసు ప్రభువు వారు చెప్తూ వచ్చారు, ఆ ప్రభురాత్రి భోజనం అప్పుడు ఈ రొట్టెను ముంచే సమయంలో ఆ ద్రాక్ష రసంలో ముంచుకున్న ముక్కను ముంచే సమయంలో సాతాడు వాళ్ళు ప్రవేశిస్తూ ఉన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతూ ఉన్నాడు. చెప్పిన ప్రకారమే జరుగుతూ ఉంది. యేసయ్య మహిమ కలిగిన దేవుడు. కాలమంతా ఆయనకు తెలుసు, కాలమంతా ఆయనకు తెలుసు, జరిగిపోయింది తెలుసు, జరగాల్సింది తెలుసు. కనుక యేసయ్య మాటలు విని మేల్కొని ఉంటే ఇస్కరియోతు యోధ మరి
తప్పించుకునేవాడేమో. యేసయ్య మాటలు అజాగ్రత్తగా యేసయ్య మాటలు మాట మీద లేక నిన్నమే చెప్తూ వచ్చాడు, మీ ధ్యాస మీ ధ్యానము ధనం మీద లేకుండా దేవుని మీద పెట్టండి. ఇస్కరియోతు ధ్యాసం ఎక్కడ ఉందంటే ధనం మీదకి వెళ్ళి ధనం కొరకు పరితపించాడు, కానీ దేవుని మీద మనసు పెట్టుకోలేని పరిస్థితులు. అందుకే ధనవంతుల ప్రలాపించండి. ధనం మీదకి వెళ్ళి ఇప్పుడు ఏం చేశాడు, తన ప్రాణంతో తీసుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని మాటకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మనం వెళితే ఎదుర్కోవాల్సింది కష్ట పరిస్థితులే. దేవుని మాటకు అనుకూలత కలిగి మనం వెళ్ళేవారిగా ఉండాలి. ఇక్కడ గమనించిన రీతిగా మనిషి కుమారుని అప్పగిస్తూ వచ్చారంటారు. ఆయన చుట్టూ ఉన్న వారు జరగబోవు దాన్ని చూసి ప్రభువా కత్తితో నరుకుదమా అని ఆయన్ను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాడిని కుడి చెవి నరికను. అయితే మరి వాళ్ళు ఆ విధంగా వచ్చి పడుతున్న సమయంలో వారిని కత్తితో నరుకుదాం అని చెప్పేసి కత్తితో నరికాడంట. నరికింది ఎవరు అంటే పేతురు. అయితే ఇక్కడ గమనించినప్పుడు ఆ రీతిగా చేసిన యేసు వారు వారిని గర్భించినట్టుగా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. కత్తి పట్టిన వాడు కత్తితోనే అంటున్నాడు. కాబట్టి ఆ విధంగా చేయొద్దు, ఈ కత్తిని తిరిగి మరలా వాళ్ళలో పెట్టమని వాడి చెవిని ముట్టి ఆ యొక్క మళ్ళా ఆ చెవిని బాగు చేస్తూ వచ్చినట్టుగా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉంటుంది. అక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఈ మట్టుకు తాడుడే అని చెప్తున్నాడు. ఈసారి ఆగండి, ఎందుకు ఇంకొక దినం రాబోతూ ఉంది, దాకా నేర్చుకోండి, ఇంకో దినం రాబోతూ ఉంది, ఈ దినాన్ని కాదండి మీరు అని మన శిష్యుడితో చెప్తున్నారు. అర్థమైంది అన్నమాట. ఈ రోజుకి వారికి ఈ యొక్క అధికారం ఉంది కాబట్టి జరిగిస్తూ ఉన్నారు. ఈ రోజుకి మీరు ఆగండి, యోగాగోత్రపు సింహముగా అధికారము కలిగిన దేవుడిగా రాబోతున్నాడు మరొక రోజు, ఈసారికి మీరు ఆగండి అని వారిని శ్రద్ధ చెప్తూ ఉన్నారు. దేవుడికి మహిమ కలిగిన దేవుడు తన మహత్యాన్ని తన యొక్క సత్యాన్ని వెల్లడి చేస్తూ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి వారికి తెలియదు ఆ సంగతి, ఇంకా ముందు ఏం జరగబోతుందో వారికి తెలియదు. ఇప్పుడు దొరికాడు, ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చినాయి అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు, కానీ వారికి ఇక ముందు ఏం జరగబోతుందో వారు ఎరగలేని వారిగా ఉన్నారు. దేవుని సంకల్పాన్ని బట్టి మనము ఏం జరగబోతుందో ఎరిగితే మనం వెలుపలికి ప్రార్థించే వారిగా ఉంటాం, తాళుకునే వారిగా ఉంటాం, దేవునికి తట్టుకునే వారిగా ఉంటాం. యేసు ప్రభులో ఉన్న గుణ లక్ష్యం ఏంటంటే అన్నిటినీ తాళుకున్నాడు, అన్నిటినీ కట్టుకున్నాడు. అది ఎరగకపోతే మనం ఏం చేస్తాం, ప్రతీకారము తెచ్చుకునే వారిగా ఉంటాం, ప్రతీకారం తెచ్చుకునే వారిగా ఉండద్దు అంటాడు యేసు. ప్రతీకారం తెచ్చుకుంటే నా పని, మీరు ప్రతీకారం తీసుకునే వారిగా ఉండద్దు. కాలండి అన్నిటికీ ఉన్నది, అన్నిటికీ కుదురుబాటు కాలం అనేది వస్తూ ఉంది, మీరు తాళుకోండి వాటికి అని తన శిష్యులు శ్రద్ధ చెప్తూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును. గొప్ప దేవుడు ఆయన తండ్రి చిత్తము నెరవేర్చబడటానికి చూస్తూ ఉన్నాడు, కానీ తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా మీరు చూడండి మీరు పని అని చెప్పేసి వారిని ప్రేరేపించి తండ్రి చిత్తము తన జీవితంలో నెరవేర్చబడాలి. ఈరోజు మన జీవితంలో కూడా మనం తెలుసుకోవాల్సింది, యేసయ్య చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి. దేవుని చిత్తం అంటే మనం ప్రార్థన చేసి ఏదో దేవుని చిత్తం కాదండి, దేవుని చిత్తం అనగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించడమే దేవుని చిత్తం. దేవునికి మహిమ కలుగునుగా. తండ్రి ఇచ్చిన వాక్యాన్ని అనుసరించాడు కుమారుడు, దేవుని చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవునికి మహిమ కలుగునుగా. మంచి లక్షణాలు దేవుడు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు బహుగా దుఃఖాంతరం, ఎందుకు మెలకు కలిగి ప్రార్థించిన, ఎందుకు చదువుకోమంటున్నాడు, 3 మాటలు చెప్పుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ 3 మాటల్లో ఉన్న విలువ మనకు తెలిస్తే మనము కూడా జాగ్రత్త పడేవాడిగా ఉంటాం. మొదటిదిగా మీరే చెప్పండి అంటారు. మొదటిదిగా బహుగా దుఃఖాక్రాంతుడయ్యాడు. ఎందుకు అయ్యాడు అనగా తండ్రి తనకు దూరం అవుతూ ఉన్నాడు. ఆది నుండి తండ్రియు నేను ఏకమై ఉన్నాము,
ఇంకా కొన్ని క్షణాల్లో తండ్రి నా చేయి విడవబోతున్నాడు. భూమి నూతన బలాన్ని నీవు పొందుతూ దేవుని జ్ఞాపకం చేసుకో, దేవుని సంగతులు ఎరుగు, చేయి విడవను అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకో, నేను సంకబెట్టుకున్న దేవుడిగా రక్షించే దేవుడని ప్రభు మాట ఇస్తున్నాడు. దేవుని యేసయ్య తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని ఆయన మనం ఎత్తుకుని మృదువు వచ్చేంత వాటికి ఎత్తుకుని సంకబెట్టుకుని రక్షించేవాడు నేను అని సెలవిస్తున్నాడు. కనుక ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఎడబాటు, దేవుని సన్నిధిని ఎడబాటు చేసుకునే వారిగా ఉండకూడదు, దేవుని సహవాసాన్ని ఎడబాటు చేసుకునే వారిగా ఉండకూడదు. దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉండాలి. నిత్యము సహవాసం కలిగిన వారు ఏం చేస్తారంటే బలం ఉంటారు, సూర్యుని వలె తేజరిల్లే వారిగా ఉంటారంట. దేవునికి మహిమ కలుగుతుంది. వారి వెలుగు ప్రకాశించింది, వారి తేజస్సు ప్రకాశించింది. దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉన్నాం. సహవాసం లేదనుకోండి ఏం జరిగింది అంటే చీకటితో నిండిపోయి అటువంటి స్థితి మన జీవితంలో ఉండకుండా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది. మొదటిగా మగుగా దుఃఖాంతులైంది, తండ్రితో ఎడబాటు వస్తుంది. దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. ఆ కుమారుడు ఆ రీతిగా మొదలుపెట్టినప్పుడు ఏం పలికేడు కూడా ప్రవచనాలు ఉన్నాయి, నేర్చుకున్నాం. దేవుని నామ మహిమార్థంగా మన జీవితాన్ని జ్ఞాపకం చేస్తాం. తర్వాత చెప్పిన మాట మెలకు కలిగి ప్రార్థించండి. ఎందుకు? శోధంలో ప్రవేశించకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంకా కొంచెం సమయంలో ఆ బందిపోటు గంగను కొట్టుకున్నట్టుగా పట్టుకోవడానికి వచ్చే వారి చేతులు అప్పగించబడుతున్నాడు. ఈ సమయంలో కూడా నేర్పిస్తూ ఉన్నాడు, మీరు ఆ శోధంలో ప్రవేశించుకోకుండా మెలుకోగలిగి ఉండండి, మెలుకోగలిగి ప్రార్థించండి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. అటువంటి సమయంలో మందంతా ఏమైపోయిందంట, గొర్రెలు ఒక్కరే ఇరుగా చెప్తున్నాడు, గొర్రెలు చాలా కొట్టబడుతుంది, చెదురుపాటు. కనుక మెలుకోగా ఉండండి. ఇది జరగాలి, ఇది జరిగించడానికి వచ్చే యేసయ్య, ఇది జరుగుతూ ఉంది, నా జీవితం ఆయనంతే నిలవాలి అని మనసు ఆయన ప్రతిగా దేవునికి మహిమ కలుగుతుంది. తర్వాత గమనిస్తే మూడవది, ఈ మట్టుకు అడుగుతానండి. ఈసారికి మీరు ఆగండి. యోగాగోత్రకు పదం సింహంగా రాబోతున్నాడు. ఈ మట్టుకు మీరు ఆగండి. ప్రతీకారం తీర్చుకున్నట్టు ఆయన పని, ఈ మట్టుకు మీరు ఆగండి అని వారి శ్రద్ధ చెప్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని యొక్క నీతిని మనం వెతికే కొలది మనకేం కలుగుతుందంటే ఆయన నీతి ఏం కలుగుతుంది. ఎట్లా అనగా ఆయన మాట ద్వారా మనలోకి విశ్వాసం, ఆయన మాట ద్వారా మనలోకి నీతి అనేది వస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని యొక్క సత్యాన్ని మనం వెలిగేప్పుడు ఉత్తరా చూద్దాం. ఆ తర్వాత 4 చెప్పిన తర్వాత యేసు తన పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ బుద్ధిలతోనూ బయలుదేరి వచ్చిద్దరా? నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదే. అయితే ఇది మీ గడియ అంధకార సంబంధమైన అధికారమును అనేను. ఇప్పుడు గడియ వచ్చింది. గడియ రాకముందు యేసయ్య అనేక మార్లు తప్పుగా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఏమన్నా పరిస్థితులు ఆయన చంపాలను, ఆయన మీద రాళ్ళు రూపాలను, ఆ పరిస్థితులు అట్లా వస్తున్నప్పుడు మన మధ్య నుండి తప్పుగా వెళ్ళిపోయిన పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? గడియ వచ్చింది, అప్పగించుకుంటున్నాడు. క్రీస్తునందు విశ్వాసంతో సాగిపోదాం, క్రీస్తునందు విశ్వాసంతో సాగిపోదాం. ఈ లోపలే పేతురు అంటూ ఉన్నాడు, నీకు అట్లా జరగకూడదు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. పేతురు ఏమన్నాడు? అపవాదిని గద్దించినట్టుగా వెనకకు పొమ్మని మాట్లాడినట్టు పరిశుద్ధ లేఖన సెలవిస్తుంది. ఎందుకు అన్నాడు అన్నమాట? మనం అనుకుంటాం, లేదా అక్కడ ఉన్న ప్రజలు కూడా అనుకుంటున్నాం, ఈ దేవుడు కుమారుడు రక్షించుకోవచ్చు కదా,
దేవుడు కుమారుడు కదా, తప్పుని ఎటో కొట్టి వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటున్నాను. కానీ ఎందుకు వచ్చాడు ఆయన? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. దేవుని నీతిని మనం వెతికే కొలది మనకు తిన్నైన మార్గం జరుగుతుంది. అధికారం, అంధకారమైన అధికారం ఇది కాబట్టి గడియ వచ్చిందని మన తాను తెలియపరుచుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత వారు అక్కడ చూస్తే ఆయన పట్టుకుని ఆ రాత్రి కాలం అంతా న్యాయస్థానాలకు ఆయన తిప్పటం జరుగుతూ వచ్చింది. కైపా దగ్గర తీసుకెళ్ళారు, అన్న దగ్గర తీసుకెళ్ళారు, కొంత పిల్లల దగ్గర తీసుకెళ్ళారు. ఎవరి దగ్గర తీసుకెళ్ళినా ఆయనలో నేరం కనపడుతుందంటే నేరం ఏమి కనపడట్లేదు, నేరము కనపడట్లేదు. ఆయనలో ఏ పాపము కనపడట్లేదు, ఏ దోషము కనపడట్లేదు, ఆయనలో ఏ నేరం మాకు కనపడట్లేదు. ఈ జనులందరూ ఏం చేస్తున్నారు? అన్యాయముగా ఆయన మీద నేరాలు మొగ్గుతూ ఉన్నారు. ఇదిగో దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడు. ఏ దేవాలయాన్ని పడగొట్టి అని చెప్తున్నాడు? శరీరం అనే దేవాలయము, శరీరం అనే దేవాలయము ఇది 3 దినాల్లో తిరిగి కట్టబడుతుంది అంటున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టేస్తానండి. ఒకవేళ కడితే కట్టదేమో, మరి దాన్ని కూడా ఏం చేస్తున్నారు? నేరంలో మొగ్గుతుంది. తర్వాత కైసరుకి ఇవ్వవలసిన కైసరుకి ఇవ్వద్దు అంటున్నాడు. ఏమి యేసయ్య చెప్తున్న మాట ఏంటి? కైసరుకి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. అన్యాయపు నిందలు మోపుతున్నాడు, నేరాలు మోపుతూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధ లేఖనాల్లో అక్రమకారుల్లో ఒకటిగా ఎంచబడుతూ వచ్చు. భక్తుడైన యెషయా ప్రవచిస్తూ వచ్చు. ఆ ప్రవచనం ప్రకారం ఇప్పుడు ఆయన పట్టుకోవటం జరుగుతూ ఉంది. అదే రీతిగా యేసయ్య మంచి దేవుడుగా తన మంచితనాన్ని తెలియజేస్తూ వారికి ఏమవుతున్నాడు? అధికారం మీది, తండ్రి చిత్తం నెరవేర్చబడి అని తన మంచితనాన్ని తెలియజేస్తూ వారు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఎట్లా ఉన్నాడంట? మౌనంగా ఉన్నాడు. అన్యాయపు నిందలు వేస్తూ ఉన్నప్పుడు వదకు సిద్ధమైన గొర్రెవలే మౌనంగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును. ఆ గనుడైన దేవుడు నిత్యము మహిమ పొందుగాక. తర్వాత గమనించినప్పుడు ఇంకొక మాట ఆయన పలుకుతూ వచ్చాడు. చూడండి, అది అధ్యాయం 67 వచ్చింది. 67 వచ్చింది. నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమని, అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడి పరవశమున ఆశీర్వదనని వారితో చెప్పాను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడగగా ఆయన, మీరు అన్నట్లు నేనే ఆయననని. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదలుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట? తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే నువ్వు దేవుని కుమారుడు అంటే అప్పుడు మీరు అన్నట్లే అని ఆయన పలుకుతూ వచ్చినట్టుగా పరిశుద్ధ లేఖన సాగిస్తూ ఉన్నాయి. దేవుని నామ మహిమార్థంగా ఇది నన్ను మరొక సంగతి కూడా ప్రభు మనకి జ్ఞాపకం చేస్తుంది. మనము పరిశుద్ధ ఈ శుక్రవారం దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్యకు సిలువ వేశారు, యేసయ్యకు ముళ్ళ కిరీటం పెట్టారు, యేసయ్యకు చేతుల్లో మేకులు కొట్టారు అని మనము ఏడ్ చేసేవారిగా ఉంటాం. ప్రభు చెప్తూ ఉన్నాడు, యేసయ్యకు ముళ్ళ కిరీటం, యేసయ్య చేతుల్లో మేకులు, యేసయ్యకు కొరడా దెబ్బలు. ఎందుకు అనగా మీ నా పాపములను బట్టి, మనిషిలో ఉన్న దోషమును బట్టి, మనిషిలో ఉన్న అపరాధాన్ని బట్టి. అదే భక్తుడైన యెషయా ప్రవచిస్తూ వచ్చాడు. చూడండి, యెషయా గ్రంథం చూద్దాం. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటే మనకు ఎంతో మంచిది కనుక చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ పొందిన వానిగాను మనం అతన్ని పెంచుతుంది. మన అతిక్రమం తీరని బట్టి అతడు గాయపరచబడను, మన దోషములు బట్టి నలగొట్టబడను, మన దోషములు బట్టి నలగొట్టబడను, మన
అక్కడ సమాధానమైన శిక్ష అతని మీద పడును. గమనించాలి. తెలిసి తెలియని బతుకుతో ఏం చేస్తూ ఉంటారంటే ఏసైకు సిలువ వేశారని ఏం చేస్తే వారిగా ఉంటారు. ఎందుకు చేయబడింది ఇది చెప్తూ ఉన్నారు. మన అపరాధములు బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడుతూ వచ్చాడు. మన దోషములు బట్టి ఆయన నల్లకొట్టబడుతూ వచ్చాడు. ఎన్ని దెబ్బలు కొట్టారు అన్ని? ఒకటి తక్కువ 40, 39 దెబ్బలు కొడుతూ వచ్చినట్టుగా జ్ఞాపకం చేయబడుతుంది. మన కొరకు నల్లకొట్టబడుతూ వచ్చాడు. మన హృదయం కలక. నేను పొందవలసిన శిక్షను భరించి, నేను పొందవలసిన భారాన్ని, నేను పొందవలసిన ఆ యొక్క దోష శిక్షను నా కొరకు భరించవయ్యాను అని మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. ఉన్నప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన ఒప్పుకోవాలి. యేసు ప్రభు నాకు తెలుసు అని నోటితో ఒప్పుకోవడం కదా. యేసు ప్రభు ఏం చేశాడు? నా శిక్షను భరించి, నా అతిక్రమముల కొరకు నల్లకొట్టబడుతూ వచ్చాడు. ఒప్పుకున్న తర్వాత ఏం చేయమంటున్నాడు? విడిచిపెట్టాలి. ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టాలి. ఏ అతిక్రమం బట్టి ఆయన నల్లగొట్టబడుతూ వచ్చాడో ఆ అతిక్రమం జరిగి ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టలేని స్థితిలో ఉంటే నువ్వు ఒప్పుకున్నవాడుగా, ఒప్పుకోని వ్యక్తిగా, ఒప్పుకోని వ్యక్తి కనుక ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనం ఎన్నో గుడ్ ఫ్రైడేలు చేసుకోవచ్చు. ఒప్పుకొని విడిచిపెట్టకపోతే గుడ్ ఫ్రైడేకి మన జీవితంలో విలువ లేదు. అందుకే జ్ఞాపకం చేస్తుంది ఒక మాట, నా అతిక్రమముల కొరకు, నేను చేసిన దోషం కొరకు ఆయన నల్లగొట్టబడుతూ వచ్చిన దేవుని ఒప్పుకుంటూ నీ అతిక్రమాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నీ పాపాన్ని విడిచిపెట్టాలి. నీలో ఉన్న దేవుని కార్యస్కరమైన దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకోకుండా ఇంకా నువ్వు అదే మార్గంలో ఉంటే నువ్వేం చేస్తూ ఉన్నావు? ఆయన సిలువలో పడిన శ్రమను నిరర్ధకం చేస్తూ ఉన్నావు. ఆయన సిలువలో నీ కొరకు కాల్చిన రక్తాన్ని నిరర్ధకం చేస్తూ ఉన్నావు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఆయన రక్తాన్ని త్రొక్కి వేస్తూ ఉన్నారని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఇట్లుండగా దేవుడు కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఇచ్చి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. పగ తీర్చుట నా పని. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి, అతిక్రమము విడిచిపెట్టుకోకుండా ఆయన చేసిన దాన్ని అంతా కూడా తొక్కి వేసినట్లుగా, విలువ లేకోకుండా చేసేటట్లుగా ఉంటే ఆ పరిస్థితులు ఏంటో చెప్తున్నాడు. తాను పరిశుద్ధపరచబడటకు సాధనమైన, పరిశుద్ధపరచబడటానికి సాధనముగా ఏం చేశాడు? ఆయన నిబంధన రక్తమును చిందిస్తూ వచ్చాడు. ఆ రక్తం యొక్క విలువ తెలియకోకుండా ఏసు రక్తమే చేయం, ఏసు రక్తమే చేయం అని మనం ముమ్మారు పలికినా కానీ నిబంధన రక్తం యొక్క విలువ తెలియకోకుండా మనము చేస్తున్న క్రియను బట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం? మళ్ళా తొక్కి వేస్తూ ఉన్నాం. అటువంటి స్థితి నుంచి విడుదల కలగాలి. అందుకే యేసయ్య చెప్తాడు, నా నామానికి అర్థంగా ఉచ్చరించొద్దు. యేసు రక్తం పవిత్రమైన రక్తం, యేసు రక్తం మరి నిష్కలంకమైన రక్తం. యేసు రక్తాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాం. తొక్కి వేసే స్థితిలో ఉండకూడదు. యేసు రక్తం చేత నువ్వు పరిశుద్ధపరచబడాలి. దేవునికి మహిమ కలుగుగాక. పవిత్రముగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచుతున్నది. ఇక ఎక్కువైన దండన ఉందంట. ఆ విలువ నీకు తెలియకపోతే
నా అతిక్రమముల కొరకు గాయపరచబడ్డాడు, నల్లగొట్టబడుతూ వచ్చాడు. నేను అతిక్రమం జోలికి పోకూడదు, అతిక్రమము చేయకూడదు అనే విలువ నీకు తెలియక ఇంకా నువ్వు రక్తాన్ని, నిబంధన రక్తాన్ని త్రొక్కివేసినట్లుగా పవిత్రమైన రక్తాన్ని అపవిత్రముగా నువ్వు ఎంచుకుని నువ్వు బ్రతుకుతూ అక్కడంటూ ఉన్నాడు, ఎంత ఎక్కువైన దండనకు ఆత్ముడిగా ఎంచాలి. జాగ్రత్త పడదాం. విలువ లేని రక్తం కాదది, విలువైన రక్తము, ఎవరు వెలకట్టలేని రక్తము, అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, మహామహిమగలిగిన దేవుని యొక్క రక్తం అది. ఆ రక్తము ద్వారానే మనకు విమోచన కలుగుతూ వచ్చింది. కనుక యేసయ్య చిందించిన రక్తాన్ని త్రొక్కివేసే స్థితిలో ఉండక, పాదములతో త్రొక్కే స్థితిలో ఉండక, యేసయ్య చిందించిన రక్తము చేత పరిశుద్ధపరుచుకొని జాగ్రత్త పడేవాడిగా ఉండాలి. ఒకవేళ జాగ్రత్త పడక అపవిత్రమైన స్థితిలోనే నువ్వు ఉన్నావా, ప్రతిదండన ఎక్కువ. కనుక జాగ్రత్త పడదాం. యేసయ్యని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకుని నేర్చుకోవాలి, జ్ఞాపకం చేసుకుని మనసు మారాలి, జ్ఞాపకం చేసుకుని ఆయన ఒప్పుకొని విడిచిపెట్టాలి. యెషయా మాట మరొకసారి చూడండి. శ్రమ నొందిన వాడుగాను మనం అతను ఎంచుకుంది, బాధపడిపోతుంది, మన దోషములు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును. తండ్రికి మనకు సమాధానం లేదు, తండ్రికి మనకు సమాధానం లేదు. తండ్రితో సమాధానం కలగటానికి శిక్ష ఎవరి మీద పడినట్ట? యేసయ్య మీద పడింది. యేసయ్య మీద పడుతూ వచ్చింది. తండ్రితో సమాధానం లేని పరిస్థితుల్లో మనం ఉంటుంది. ఆ స్థితి నుంచి మనకు విడుదల ఆయన కలిగించారు. మన కొరకు ఆయన బలి మనకు కలిగిస్తూ వచ్చారు. కనుక సమాధానాన్ని నాకు వచ్చారు, ఇచ్చినందుకు స్తోత్రములని మనం ఏం చేయాలి? దేవుని దేవుని నమ్ముడించాలి, దేవుని వెతకాలి, దేవుని తెలుసుకోవాలి. తెలుసుకున్న కొలది ఇంకా ఆయనతో బ్రతకటానికి పడేవాడిగా ఉన్నది. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. ఎవరు మంచోళ్ళు అని చెప్పలేరు. నిలబడిన నేను మంచిదాన్ని కాదు, కూర్చున్నా మీరు మంచోళ్ళు కాదు, లేకపోతే నిలబడిన మీరు కూర్చున్నా నిలబడిన నేను మంచిదాన్ని, మీరు చెడ్డోళ్ళు కాదు. కానీ అందరూ కూడా త్రోవ తప్పిపోయిన వాడము, మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడుతూ వచ్చారు. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను. తనకిష్టమైన త్రోవకు వెళ్ళిపోయిన ప్రజలను ఆయన నిబంధన రక్తము చేత సమకూడించడానికి ఆయన మన కొరకు మరిలోకి వచ్చారు. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము ఏ మనిషికి విడుదల కలిగించట్లేదు. తమకిష్టం వచ్చిన త్రోవలకు వెళ్ళి ఒక ఎద్దును వదిలించి, లేకపోతే ఒక గొర్రెను వదిలించి నేను విమోచన పొందుతానంటే లేదు అవకాశము. తప్పిన స్థితి నుంచి ఒకే ఒక రక్తం, యేసయ్య రక్తం, పరిశుద్ధుని రక్తం. ఆ రక్తము ద్వారానే మనకు విమోచన ఉండగలక త్రోవ తప్పిపోయిన మన జీవితాలకు ఆయన మన అందరి దోషమును అతని మీద మోపను. అతడి దౌర్జన్యమునదేమో భావించబడును. అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు ఆ బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకు ఈ పని చేశాడు? ఒకసారి గుండెలు మంచిగా చేస్తున్నాడు. ఎందుకు ఈ పని చేశాడు? నేను త్రోవ తప్పిపోయిన దాన్ని బట్టి వాటిలేదు అంటానికి అంతా. నేను త్రోవ తప్పిపోయిన దాన్ని బట్టి, నేను దోషిగా ఉన్నదాన్ని బట్టి, ఆ తల్లి గర్భంలోనే నేను పాపముతో రూపించబడిన దాన్ని బట్టి నా ప్రభు ప్రభునామాన్ని ఎంతగా గణపరచడానికి మనం రుణస్థులమయ్యామో ఒకసారి ఆలోచించి, ఎంత స్తుతించిన ఆ రుణం
ఎంత స్తుతించినా ఆ వేళ చెల్లించలేము. అటువంటి గొప్ప త్యాగానికి ఇస్తూ వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు మనకు. దేవుడికి మహిమ కలుగునగా. ఈ గొప్ప కార్యాన్ని మన జీవితంలో జరిగించిన యేసయ్యకు స్తుతిగా మహిమలు కలుగునగా. ఈ గొప్ప కార్యాన్ని జరిగించి మన జీవితాలకు మేలు చేసి తప్పిపోయిన త్రోవల నుంచి మార్గంలోకి తీసుకొచ్చి ఇది మార్గము, ఇది మార్గము, ఈ మార్గంలో ప్రవేశించండి అని మార్గాన్ని చూపించిన యేసయ్యకు ఎల్లవేళల స్తుతిగా మహిమలు కలుగునగా. ఇంతవరకు ముగిద్దాం. మళ్ళీ ధ్యానం చేసుకున్నాం. అందరూ మోకరించి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మీరు సిద్ధపడొచ్చారా? మీరేమైనా సిద్ధపడొచ్చారా? సరే, ప్రభుత్వం మాట్లాడిందా? ప్రార్థన చేస్తున్నాం. మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధం యేసయ్యకు స్తోత్రం. నా యొక్క శిక్షను అన్యాయమైన శిక్షణ మన కొరకు తండ్రిని ఎడవలసిన పరిస్థితులు ఆయన కలుగుతూ వచ్చి ఆయన చెమట రక్తముగా ఎంతో వేదన పడుతూ ప్రార్థిస్తూ ఉంటున్నాడు. అయ్యో, తండ్రితో సహవాసం నాకు లేదు అని ఒకసారైనా సమాధానార్థమైన ఆ యొక్క బలి మన కొరకు ఆయన చేసిన ఒక్కసారైనా జ్ఞాపకం చేసుకుని ఆయన స్థితించి మన కొరకు కలిగే స్థితి మన జీవితంలో లేదో ఆలోచన చేస్తాం. దేవుడి స్థితిని చెల్లిస్తూ ఒక్కరు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 నీకు వేలాది స్తుతులు 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 స్తోత్రములు యేసయ్య. మంచి దేవుడిగా మా కోసం ప్రాణం పెట్టిన దేవుడిగా నీకు స్తుతులు 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 స్తోత్రం. నా కోసం పడ్డ గాయాల కొరకున్న దేవునికి స్తుతులు 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 స్తోత్రం యేసయ్య. నా కోసము ప్రభువా, నా కోసము చిందించిన రక్తమును బట్టి తండ్రి దేవునికి స్తోత్రములు 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 యేసయ్య. నా ప్రాణము కొరకు నీ ప్రాణము పెట్టినావు దేవానికి స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. నా కొరకే నా దేవా, నా కొరకే నా దేవా, నా కొరకే నా దేవా. స్తోత్రము 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 స్తోత్రములు తండ్రి. స్తోత్రములు స్తోత్రములు యేసయ్యా, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. పరిశుద్ధతను బట్టి నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. యేసు దేవా, యేసు దేవా, యేసు దేవా, నా దేవా, నా దేవా, నా దేవా.
పరిశుద్ధుడా నీ పరిశుద్ధతను బట్టి నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ఆకలి కొని నా కొరకు పరిశుద్ధుడా, నా కొరకు పరిశుద్ధుడా. పరిశుద్ధుడా 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 నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా. నీకు ఎన్ని వేలాది యేసుదేవా, నీకు స్తుతులు, నీకు స్తుతులు, నీకు స్తుతులు, నీకు స్తుతులు, స్తుతులు యేసయ్యా, నీకు స్తుతులు, నీకు స్తుతులు, నీకు స్తుతులు, నీకు స్తుతులు. యేసు 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 ఆయన సజీవుడైన దేవుడు. యేసు ప్రభువు వారిని వండించడం జరుగుతూ వచ్చింది. అప్పటి నుంచి ఆయన న్యాయస్థానాలకు తిప్పటం, ఆయన మీద నేరాలు మోపటం, అన్యాయముగా ఆయన పట్టుకోవటం జరుగుతూ వచ్చినట్టుగా పరిశుద్ధ లేఖనాలు మనం చదువుతున్నాం. మరి ప్రతి సంవత్సరం ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి నేను అన్ని తిప్పి చూపించట్లేదు చెప్తూ ఉన్నాను, వినండి. అయితే దేవుడి యొక్క వాక్యాన్ని మన జాగ్రత్తగా మన నిలిపిలోకి తీసుకుని ఆ వాక్యాన్ని అనుసరించడమే ప్రాముఖ్యమైన సంగతి. అక్కడ మరి అల్లరి జరుగుతూ ఉంది. యేసు ప్రభువు వారిని సిలువ వేయండి, సిలువ వేయండి. ఆయనలో ఏ నేరం కనపడట్లేదు. ప్రజలు మోపుతూ ఉన్నారు నేరాన్ని. ఆయనలో పరిశీలన చేస్తూ ఉంటే, న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయం చేస్తూ ఉంటే నేరం కూడా కనబడట్లేదు. అయినను ప్రజలు ఏకపట్టున యేసును సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేస్తున్నారు. సిలువ యొక్క రహస్యం ఏంటో వారికి తెలియదు. కానీ వారిలో ఏముందంటే ఒక విషయం, వారిలో ఒక కక్ష. ప్రజలందరూ ఈయన వెంట వెళ్ళిపోతూ ఉన్నారు. మనము శాస్త్రులుగా ఉన్నాం, మనం అధికారులుగా ఉన్నాం, మనము పెత్తనదారులుగా ఉన్నాం. మన వెంట రాకుండా ప్రజలందరూ వీరి వెంట వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక కక్ష, ఒక ఈర్ష్య అన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన సిలువకు అప్పగిస్తూ ఉన్నారు. కానీ సిలువ వేస్తే ఏం జరిగిందో వారికి తెలియదు. వారికి మనసుకు పట్టలేదు. పట్టని కారణాన బరబ్బను బందిపోటు దొంగను విడుదల చేయమని అడుగుతూ వచ్చారు. యేసయ్యను సిలువకు అప్పగిస్తూ వచ్చారు. వారి కేకలే గెలుస్తూ ఉన్నాయి కాబట్టి ఇలా ఏం చేస్తూ వచ్చంటే వారిని సిలువకు అప్పగించడం జరుగుతూ వచ్చింది. చూద్దాం ఒకసారి ఆ యొక్క మాటలు కూడా. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం.
అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాను. సైనికులు ముండ్లతో కిరీటము నల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగు వస్త్రం ఆయనకు తొలగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజు శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషములు నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలకు తీసుకొని వచ్చుచున్నానని వారితో అనేది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యెషయా భక్తుడు యేసు ప్రభువు వారిని ఒక మాట పలుకుతూ ఉన్నాడు. చూడండి, ఇంతకు ముందు చదివిన వచనాలే 43వ అధ్యాయము 1వ వచనం చదవండి. నేను తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మేను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఆయన ఎదుట, తండ్రి ఎదుట ఎట్లా పెరుగుతూ వచ్చినట్ట? లేత మొక్క వలె పెరుగుతూ వచ్చాడు. సౌందర్యవంతుడిగా పెరుగుతూ వచ్చాడు, పరిశుద్ధుడిగా పెరుగుతూ వచ్చిన అదే యేసు ప్రభువు వారు ఇప్పుడు ఏ విధంగా బయటకు తీసుకొచ్చారంటే, పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది, ఆయనను కొరడాలతో కొట్టి ఏ సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి లేత మొక్క వలె పెరిగిన ఆయన తండ్రి ఎదుట లేత మొక్క వలె, ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరిగిన ఆయన సొగసైనను స్వరూపమైనను లేకుండా, ఇప్పుడు ఆయన పోలికలు లేకుండా బయటికి ఎట్టా వస్తూ ఉన్నాడు? కడాలతో పట్టుబడి రక్తము కారుకుంటూ పరిశుద్ధుని రక్తం ప్రవహిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు మహిమ కలిగిన దేవుడిగా మనందరి జీవితాన్ని గద్దించే దేవుడిగా, బుద్ధి చెప్పే దేవుడిగా, మళ్ళీ సరిచేసే దేవుడిగా ఆయన మనల్ని పలకరిస్తూ ఉన్నాడు. గమనించుకోండి, యేసై మొదటి చూస్తే ఎట్లా ఉన్నాడంటే లేత మొక్క వలె నవ్వులు ఆడుతూ ఉన్నాడు, పచ్చగా ఉన్నాడు. ఇప్పుడు చూస్తే ఎట్లా ఉన్నాడంటే పిలాతు తీర్పునిచ్చి కొరడాలతో కొట్టించి, కొరడాకి మరి దానికి మళ్ళీ ముళ్ళు, ఆ ముళ్ళతో కొడుతూ ఉంటే చర్మము లాక్కొచ్చే పరిస్థితి. ఇంత భయంకరమైన స్వరూపం అనేది లేకోకుండా మార్చబడిన పరిస్థితులు ఎక్కడ చూస్తాం? ఏ కారణం చేత? మన అతిక్రమణను బట్టి, ఏ కారణం చేతనగా మన దోషమును బట్టి, ఏ కారణం చేతనగా మనము చేసిన పరిస్థితులు బట్టి, మనము త్రోవలేకపోయిన దాన్ని బట్టి ఆయన శరీరం ఏమైపోయింది? ఆ యొక్క ముళ్ళతో గుచ్చబడి లాగబడుతూ దేవుని యొక్క శరీరం ఏనాడైనా మనకు జ్ఞాపకం వచ్చిందా? జ్ఞాపకం చేసుకునే బిడ్డను బట్టి దేవునికి మహిమ కలిగిన జ్ఞాపకం రాని బిడ్డలు ఈ రోజైనా జ్ఞాపకం చేసుకో. మన పిల్లలకి మన కళ్ళెదుట ఏదో చిన్నగా ఇంత చీరుడు పోయింది, మన ప్రాణం ఏం చేసింది? వెలువెల్లాడిపోయింది. ఆ బిడ్డనెత్తుకుని ఎంతో కొంత పరిగెత్తాలి, ఏ వైద్యుని దగ్గరకు వెళ్ళాలి. కానీ తండ్రి అయిన దేవుడు మీ కొరకు, నా కొరకు అద్వితీయమైన కుమారుని మన కొరకు అప్పగించిన దేవునికి మనం ఏమై ఉన్నామంటే కృతజ్ఞులమై ఉన్నాం. అప్పగించిన దేవుని స్మరించవలసిన వారమై ఉన్నాం. అప్పగించిన దేవుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. అందుకే చెప్తాడు, నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనసుతో. అదే సమయంలో నూతన నిబంధనలోకి వచ్చేసరికి ప్రధానంగా 2 ఆజ్ఞలు ఇస్తూ ఉండేసి, నీ ప్రభువును పూర్ణ మనసుతో. మనసు లేకుండా ఆరాధన, పూర్ణ మనసు ఏ విధంగా పెట్టాలి? నా కళ్ళ ఎదుట నా పిల్లకు చిన్న గాయం అయితే నేను తట్టుకోలేకపోతున్నా. నా కొరకు పరలోకపు తండ్రి ఈ కుమారుని ఆయన కళ్ళ ఎదుట లేత మొక్క వల్ల పెరిగిన ఈ కుమారుని అప్పగించి ఎటువంటి స్థితికి అప్పగించాడు? కొరడా దగ్గర
ఎటువంటి స్థితికి అప్పగించాడు? తల మీద ముండ్ల కిరీటం పెట్టాడు. ఏ పరిస్థితులకు అప్పగించాడు? జ్ఞాపకం చేసుకుని ఎల్ల వేళలో కూడా మనం ఆయనకు రుణస్తులమే, ఆయనకు రుణస్తులమే. మనమేదో ఆయనకు చేసేస్తున్నాం అని భ్రమపడితే అది మన భ్రమగానే మిగిలిపోయి మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకు రుణస్తులమే. అని దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడు, ఎంతగానో ప్రేమించాడు. లోకంలో ఉండేవాడు నేను, లోకంలో ఉండేవాడు నీవు. నన్ను ఎంత ప్రేమించాడు, హద్దులు లేకుండా కళ్ళలు లేకుండా ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. ప్రేమించి సంత కుమారుని అనుగ్రహిస్తూ వచ్చాడు. దేనికి అనుగ్రహించాడు? ఆయన శిక్షణ అందటానికి, మన శిక్ష తొలగిపోవటానికి, మన సమాధానార్థమైన శిక్ష తొలగిపోవటానికి ఆయనకు శిక్షకు అప్పగించినట్టుగా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఆయన తన తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూసెను. అపరాధ పరిహారార్థ బలిగా చేసింది తన సంతానాన్ని ఎవరు చూశారంటే తండ్రి అయిన దేవుని రోజు మీకు ఏమైపోతుంది? ఎప్పుడైనా గుర్తుకొస్తాయి? అసలు ఎప్పుడైనా గుర్తుకొస్తాయి? గుర్తుపెట్టి ఆరాధన అంటే ఒక పండగలాగా మనం వచ్చి పండగ చేసుకుని వెళ్ళిపోయే వారికి మనం మిగలక మనస్ఫూర్తిగా నిపూర్ణ బలముతో, నిపూర్ణ ఆత్మతో దేవుని సేవించే వారిగా ఉండాలి అని చెప్తున్నారు. ఏం చేశాడు ఆయన? అంత పూర్ణ బలముతో ఆయన ఆరాధించుతాడు. లేక మొక్కగా ఎదిగిన కుమారుణ్ణి తన కళ్ళ ఎదుట తన సంతానాన్ని నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఈ నలగొట్టడం అనగా మన అతిక్రమంలో పెట్టి. ఇప్పుడైనా అర్థమైందా? మనం ఎందుకు పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో దేవుని సేవించాలి అనుభూతి. యేసు ప్రభుని ఆరాధించడం, యేసు ప్రభుని సేవించడం అంటే ఏదో తమాషా, ఏదో ఆశామాషిగా మన జీవితంలో మిగిలిపోతూ ఉంటుంది. అయితే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరు చేయని గొప్ప కార్యం ఆయన మన కొరకు చేస్తూ వచ్చాడు. ఎవరు మన శిక్షణ, మన నిందను తొలగించలేని పరిస్థితులను ఆయన మనకు కలిగిస్తూ వచ్చాడు కనుక ఆయన ఏ విధంగా సేవించాలి? పూర్ణ బలముతో. మనం ఎన్నో సాకులు, మన జీవితాలు ఎన్నో సాకులు. దేవుని యొక్క ఆత్మ రోదనతో చెప్పేస్తుంది మాట. దేవుని యొక్క ఆత్మ వేదనతో చెప్పేస్తుంది మాటలు. కళ్ళు తెరిచి దేవుని నామాన్ని గనపడదు, కళ్ళు తెరిచి దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. ఎందుకనగా తండ్రి అనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. లేక మొక్కగా పెరిగిన కుమారుని నలగొట్టడానికి ఇష్టపడ్డాడండి. మన పిల్లలు ఎర్రగా ఉండాలనుకోండి, మన పిల్లలు తెల్లగా ఉండాలనుకోండి, ఎవరైనా కొంచెం గట్టిగా పట్టుకుంటే కందిపోతారు. కందిపోగానే మన మనసు ఏం చేసింది? ఆడిపోతూ ఉన్నది. కానీ యేసయ్య నన్ను రక్షించడానికి, కానీ తండ్రి అయిన దేవుడు నిన్ను రక్షించడానికి కుమారుని నలగొట్టడానికి అప్పగించాడని పరిశుద్ధ లేఖన సెలవిస్తూ ఉంది. తర్వాత గమనిస్తే అతడు దీర్ఘాయుష్మంతుడు, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు ఎవరు అనగా ఎదుట చనిపోతున్నాడు, కానీ అతడు దీర్ఘాయుష్మంతుడు. ఎప్పుడు దీర్ఘాయుష్మంతుడు అంటే తండ్రి ఉపదేశాన్ని ఆలపించినప్పుడు దీర్ఘాయుష్మంతుడు. ఇప్పుడు కుమారుడు ఎవరు అనగా తండ్రి ఉపదేశాన్ని, తండ్రి చిత్తాన్ని, ప్రభుని మహామహిమగలిగిన దేవా నీవు నువ్వు బ్రతుకు. తండ్రి ఉపదేశాన్ని ఆలపించి నీవు నువ్వు బ్రతుకు. తండ్రి ఉపదేశాన్ని ఆలపించిన కుమారుడు అంటూ ఉన్నాడు అతడు దీర్ఘాయుష్మంతుడు. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఉద్దేశం
మన జీవితంలో సఫలం కావాలి. దేవుని ఉద్దేశాలు మన జీవితంలో సఫలం కావాలి. దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు నేను ఒక గొప్ప వ్యక్తిగా. దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు నేను ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా చూడాలని. దేవుని ఉద్దేశం నీలో సఫలం అవుతుందా? దేవుని ఉద్దేశం నీలో సఫలం అవుతుందా? దేవుని చిత్తం నీలో జరుగుతూ ఉందా? దేవుని యొక్క ఉద్దేశం సఫలం కాకపోతే ఆయన పంపించిన కుమారుని బట్టి, ఆయన నలగొట్టడానికి ఇష్టపడిన కుమారుని బట్టి ఇంకా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? నా కుమారుని, నా సొంత కుమారుని పంపించాను, నా ఉద్దేశం ఇంకా మీ జీవితంలో నెరవేర్చబడలేదు అని మన కొరకు ఆయన ఏడుస్తూ చెప్తూ ఉన్నాడు. యెషయా మొదటి అధ్యాయంలో రాయబడింది, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఈ రోజుకైనా దేవుని తట్టు తిరుగుదా? ఈ రోజుకైనా దేవుని మాటలు జాగ్రత్తగా గ్రహించుకుని దేవుని ఉద్దేశం నాలో సఫలం కావాలి. దేవుని ఉద్దేశం నాలో సఫలం కావాలి. ఆయన ఉద్దేశం నాలో సఫలం అయిపోకుండా నా హృదయాన్ని నేను కఠినం చేసుకుని నా ఇష్టానుసారంగా నేను జీవించబడను. ఆయన ఉద్దేశం సఫలమయ్యేటట్టుగా, ఆయన ఉద్దేశం ఏంటంటే సమాధానకరమైన ఉద్దేశము. ఆయన ఉద్దేశము సమాధానకరమైన ఉద్దేశము. ఆ సమాధానకరమైన ఉద్దేశం మన జీవితం సఫలమయ్యేటట్టుగా మన ముందుకు దేవునికి నమ్మకం. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందెను. భూలోకంలో ఏ తల్లి కుమారుడు కలిగిన వేదన చూసి తృప్తి పడే తండ్రి తల్లి లోకంలో ఉన్నారంటే ఏ తల్లి తండ్రి కూడా బాధపడేవాడే కానీ తండ్రి పరలోకమ తండ్రి తృప్తి పడ్డాడు. నా కుమారుడు నా ఉద్దేశం సఫలం చేస్తూ ఉన్నాడు, నా కుమారుడు నా చిత్తం నెరవేరుస్తూ ఉన్నాడు, తండ్రి తృప్తి పడుతూ ఉన్నాడు. ఏ మనిషి చేయాలి సాహసం, ఏ మనిషి చేయాలి గొప్ప కార్యాన్ని మన ప్రభు మన కొరకు చేస్తుంది. తండ్రిగా కుమారుడు నలుగొట్టబడుతూ ఉన్నప్పుడు, కుమారుడు శిక్షణతో ఉన్నప్పుడు తండ్రి వేదన చెందాడు. మన పిల్లలు కాలు జారి పడితేనే తండ్రి తృప్తి పడతాడంటే లేదు. లేదా మన కుమారుడు గాయపడితే తండ్రి తృప్తి పడతాడంటే తృప్తి పడలేదు, తండ్రి వేదన చెందుతాడు. మరి పరలోకపు తండ్రి మహత్యము చూడండి. పరలోకపు తండ్రి అంటే కుమారుని చూసి తృప్తి పడుతూ ఉన్నాడు. తృప్తి నందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తృప్తి పొందుతూ ఉన్నాడు? అర్థమవుతుంది. నా మాటలు జాగ్రత్తగా ఉన్నాడు. సమయాన్ని పోనీయోగం సద్వినియోగం చేసుకున్నాం. క్రీస్తు యేసునందున కృప చేత మన జీవితం బాగుపడాలి దేవుని ఉద్దేశం. మన జీవితం శ్రేయస్కరంగా ఉండాలి దేవుని ఉద్దేశం. ఎందుకు తృప్తి పడ్డాడు తండ్రి అనే దేవుడు అని చూస్తే, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు నా జనుల దోషము ఏమంటున్నాడు? నా సేవకుడు నా జనుల దోషము. నా తండ్రి అనుకునే మనసు నీకుందా? ఆయన అంటూ ఉన్నాడు, నా జనులు నా సేవకుడు నా జనుల దోషము భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత దేవునికి ఏమైనా కలుగుబడుతూ వచ్చింది. తనను కూర్చిన జ్ఞానము చేత ఏం చేయాలని? అనేకులను నిర్దోషులుగా చేయను.
దేవుని గుర్చిన జ్ఞానము చేత గమనించినప్పుడు దేవుని గుర్చిన జ్ఞానం ఇప్పటి వరకు మనం చదువుకున్న వాటిలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. తనను గుర్చిన జ్ఞానము చేత మనల్ని నిర్దోషులుగా చేయడం. యేసు ప్రభువు వారికి తెలుసు, యెరూషలేముకి వెళ్తూ ఉన్నాను, యెరూషలేములో ఏం జరగబోతుందో తెలుసు. ఆయన బహుగా దుఃఖాక్రాంతుడయ్యాడు. ఎందుకు నిమిత్తం అనగా పాపాన్ని భరిస్తూ పాపిగా నేను కనబడబోతూ ఉన్నానని. ఆయనలో పాపము లేదు, పాపం మోపబడుతుంది, తండ్రి దూరం అవుతూ ఉన్నాడు. తర్వాత గమనిస్తే ఆయన చెమట రక్తముగా మార్చబడుతూ వచ్చింది. ఆయన జ్ఞాపకము చేసుకుని అనేకులు కొందరు కలిసారు. అనేకులు నిర్దోషులుగా చేయబడాలని తండ్రిని చేస్తున్నాడంట. తృప్తి పడుతూ ఉన్నాడు. ఎవరిని బట్టి అనగా నా జనులు అంటున్నాడు. నా జనులు ఇలా నా తండ్రి అని ఆప్యాయత అనే ప్రేమ మన హృదయాల్లో ఉందో లేదో ఈ రోజైనా ఒకసారి ఆలోచించి, నా తండ్రి కూర్చున్న లేచిన నా తండ్రికి కృతజ్ఞత. ఎందుకు అనగా ఆయన యొక్క సొంత కుమారుని నా కొరకు పంపించి ఆయన ఏం చేశాడు? తృప్తి పొందాడు. నల్లకొట్టబడుతూ ఉంటే తృప్తి పొందాడు. ఏ కారణం చేత తృప్తి పొందాడంటే నా జనుల దోషము తొలగించబడుతూ ఉంది, నా జనులు నిర్దోషులు అవుతూ ఉన్నారు అని తృప్తి పొందాడు. ఈరోజు ఆ తండ్రిని ఏం చేస్తూ ఉన్నారంటే ఎడబాస్తూ ఉన్నారు, ఆ తండ్రిని విసర్జిస్తూ ఉన్నారు. ఆ తండ్రిని విసర్జించిన కారణాన తండ్రి ఏమంటున్నాడో తెలుసా? మనం ధర్మశాస్త్రులు చూస్తే అక్కడ ద్వితీయోపదేశకాండంలో రాయబడుతుంది, చెప్తారు. అక్కడ రాయబడి ఉంటుంది, తండ్రిని తలంచని కారణాన తండ్రి అంతా అసహించుకునే స్థితిలో ఇంకా నువ్వు ఉండక తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఒకసారి తల్లిగా తండ్రిగా ఆలోచించి, నీ కళ్ళెదుట నీ వెడికి ఏమన్నా జరుగుతుంటే తట్టుకోలేని పరిస్థితి. పరలోకపు తండ్రి తన కుమారుడికి ఇంతగా జరుగుతూ ఉంది. నా కుమారుడు నా చిత్తము నా ఉద్దేశం సఫలం చేస్తూ ఉన్నాడు. తృప్తి పడుతూ నా జనుల కోసం భరిస్తూ ఉన్నాడు. అనేకులను ఆయన నిర్దోషులుగా చేస్తూ ఉన్నాడని తండ్రి సంతోషిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. ఈ రోజుకైనా ఆలోచన ఉందా? నేను నిర్దోషిగా బ్రతకాలని ఈ రోజుకైనా ఆలోచన ఉందా? నేను నా తండ్రి ఆయన కుమారుడిగా నన్ను నేర్చి తన సొంత కుమారుని ఆయన నా కొరకు పంపించాడు. ఆయన ద్వారా నాకు సమాధానం కలిగిందని ఈ రోజుకైనా ఆలోచన ఉందా? లేకపోతే ఆలోచన చేయ ఒకసారి ఆలోచన చేస్తే కుమారుడు ఏమంటున్నాడు? అతడు దీర్ఘాయుష్మంతుడు. ఆలోచన చేస్తే నీ జీవితానికి కూడా యుగాలు ఆయనతో గడిపే భాగ్యాన్ని నీ జీవితానికి కూడా అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సొగసు స్వరూపము లేకుండా మార్చబడి ఇప్పుడు బందెకోట దొంగలాగా ఆ యొక్క వారికి అప్పగించబడి అధికారులకు ఆయన బయటికి ఏ రీతిగా వస్తున్నాడో ఒకసారి చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము యేసును బయటకు తీసుకొస్తున్నాడు. సైనికులు ముళ్ళ కిరీటము ఆయన తల మీద పెట్టి గోదావరి వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన ఎద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టింది. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో ఆయన శిక్షిస్తూ మళ్ళా వచ్చని చెప్తున్నారు. ఈ యొద్ద ఏ దోషము కూడా కనబడలేదు, ఈయన నీతి మంతుడే. దేవుడికి మహిమ కలుగును. ప్రజలు ఒప్పుకున్నారంటే ప్రజలు ఒప్పుకోలేదు. ప్రజలు ఏమంటూ ఉన్నారంటే సిలువ వేయాల్సింది, అంటే శిక్షించి వదిలిపెట్టేస్తారేమో అనుకుని మళ్ళీ వచ్చి చెప్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? సిలువ వేయమని కేకలు వేసిన వారిగా ఉన్నట్టు పరిశుద్ధ లేఖన సెలవిస్తూ ఉంటాయి. సిలువ వేస్తూ వచ్చారు. ఉదయకాలం 6 గంటలకు ఆయన బయట తీసుకొచ్చి 6 గంటల నుంచి
ఆ యొక్క గెత్సేమనే తోట నుంచి కపాలము అనబడిన గొల్గొతా పర్వతము దాకా ఆయన సిలువ మోపిస్తూ తీసుకున్నట్లుగా 9 గంటల సమయంలో మార్కు సువార్తలో రాయబడిన 9 గంటల సమయంలో ఆయన సిలువ మీద ఎక్కడం జరుగుతూ వచ్చింది. ఎందుకు ఆ మొయ్యలేని భారాన్ని మోసాడంటే మన నిమిత్తమే కనుక నువ్వు నీ పూర్ణ బలం దేవుని సేవించాలి. మనము సపోర్ట్లు కొట్టమంటే కొట్టం, ఆరాధన చేయాలంటే చెయ్యి. మనం ఎంత దారిద్ర్యంలో ఉన్నామో చూడండి, దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతుకులను దాకా దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతుకులను దాకా మహిమ కలిగిన దాకా సిలువ మీద తీసుకొచ్చారు. ఆ సిలువ మీద యేసయ్య పలికిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువుదాం. వాడు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసింది. ఆయనతో పాటు సిలువ వేస్తూ వచ్చారు. ఆ సిలువ మీద యేసయ్య పలికిన మొట్టమొదటి మాట దేవునికి మహిమ కలుగును. యేసు ప్రభువు వారు, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎదుగురు కనుక వీరిని క్షమించమని యేసయ్య పలుకుతూ ఉన్నాడు. ఎంత ఘోరంగా ఆయన దూషించి, ఎంత ఘోరంగా ఆయన మీద ముందు వేసి, ఎంత ఘోరంగా ఆయన చెంపల మీద అరచేతులతో కొట్టి వెంట్రుకలు పెరిగి వేసి ముందు పెట్టిన ఆయన ఏమంటూ ఉన్నాడు, తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎదుగురు. ఎందుకు ఈ మాట పలుకుతూ ఉన్నారు? మనం చూసినప్పుడు లేఖనము నెరవేర్చబడేటట్లుగా దేవుడికి మహిమ కలుగునగానే యెషయా గ్రంథము తీసుకెట్టుకోండి. చివరి వచనాల్లో ఉన్నాం సార్. 53వ అధ్యాయము ఏమైనగా మరణము ముందు అట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయవాడు ఎంచబడిన వాడాలను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేయవారిని గురించి విజ్ఞాపనము చేశాను. తండ్రి దగ్గర ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కుమారుడు కావచ్చు ఇస్తూ వచ్చాడు. లేఖనము నెరవేర్చబడేటట్లుగా యేసయ్య ఆయన నోట బదులు పలకలేదు కానీ విజ్ఞాపనం చేస్తున్నాడు. తండ్రిని అడుగుతూ ఉన్నాడు, తండ్రి మీరేం చేస్తూ ఉన్నారు, మీరు ఎరుగరు కనుక మీరు ఏం చేయమంటున్నాడు? క్షమించు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు, మనల్ని ఎవరన్నా దూషిస్తే, మనల్ని ఎవరన్నా అన్నాడు అంటే మనము అంత మనసుతో పలకలేని వారిగా, కానీ యేసయ్య మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా, పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన గొప్ప దేవుడిగా ఆయన పలికిన మాట మహామహిమ కలిగిన దేవుడిగా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. అక్రమకారుల్లో ఒకటిగా ఎంచబడినప్పటికీ కూడా ఆయన అక్రమం లేదు, ఆయనను అక్రమకారుల్లో ఒకటిగా ఎంచబడుతూ వచ్చాడు. నన్ను అక్రమం లేకపోయినా నన్ను అక్రమకారుడిగా ఎంచారు, తండ్రి నేను ఒకసారి చూసుకో అన్నాడంటే అని ఏమంటూ ఉన్నాడు? తండ్రి తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యేసయ్య కూడా బోధిస్తూ వచ్చాడు. నిన్ను దూషించిన వారిని మొదలు దూషించకు, నీ శత్రువుని ప్రేమించు, నిన్ను దూషిస్తే నువ్వు దీవించు ఆయన చెప్పిన మాటలు ఆయన మనసులో ఉన్నాయి. తండ్రి చిత్తాన్ని, తండ్రి ఉద్దేశాన్ని సఫలం చేయడానికి వచ్చిన కుమారుడు కనుక తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాను. తండ్రి మీరేం చేస్తూ ఉన్నారు? నువ్వు పంపించిన ఉద్దేశం నేను నెరవేరుస్తూ ఉన్నాను. మీరు కడుగులు తెరవట్లేదు, నేను క్షమించు. మీరు హృదయం వెలిగించబడట్లేదు, మీరు హృదయం తెరవబడట్లేదు, నేను క్షమించు. నిజంగా ఒక వ్యక్తిని మనం ఎప్పుడు క్షమించగలుగుతామంటే ఆ వ్యక్తి కనులు తెరవబడలేదు, ఆ వ్యక్తి హృదయం తెరవబడలేదని నువ్వు గ్రహించుకోగలిగితేనే
ఒక వ్యక్తిని మనం క్షమించగలుగుతాం. ఆ గ్రహింపు మనలో లేదనుకోండి, క్షమించలేము. క్షమించాలి కనుక తెరవబడేటట్లుగా యేసయ్య ముందుగా బోధించి మత్తయి సువార్త 6-7 అధ్యాయాలు చూస్తే ఆయన చెప్పిన మాట, నేను ప్రేమించే వాటిని నేను ప్రేమించి వందనాలు చేస్తే ఏముండదు, అన్నిటి కూడా నువ్వు వందనాలు చేయి. నేను దూషించేవాడిని వదిలి, శపించేవాడిని దీవించు, శత్రువుని ప్రేమించు, ముందుగానే నేర్పించాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఆయన పిల్లలంగా మన పోలిక అది, ఆయన పిల్లలంగా మన పోలిక అది. దేవుడికి మహిమ కలుగుతుంది. ఆ పోలికలోకి రావటానికి మళ్ళా మనకి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి మహిమ కలుగుతుంది. యేసయ్య శిలువ మీద పలికిన మాటలు అనగానే అక్కడ మాటలు అప్పు చెప్పేసేటట్లుగా మనం గుర్తు పెట్టుకునే వాళ్ళకంటే ఆయన చేసింది ఏంటో అది గుర్తెరిగితే ఆ విధంగా మన పనులు తెరవబడితే మన జీవితానికి మేలు. అనేకులను ఆయన నిర్దోషులుగా చేస్తూ ఉన్నాడు. నా కార్యము సఫలము చేసి అనేకులను ఆయన నిర్దోషులుగా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన పోలికలో మన జీవితంలో కూడా దేవునికి మహిమ కలుగుతుంది. ప్రార్థన తండ్రి, మేము ప్రార్థన చేయాలో మాకు నేర్పించమంటే ఆయన చెప్తూ వచ్చారు, మీరు అపరాధం చేసిన వారిని మీరు క్షమించినట్లా పరలోకమున మీ అపరాధం క్షమించును నేర్పించిన దేవుడు పలుకుతూ ఉన్నాడు తండ్రి ఎదుట. తండ్రి మీరేం చేస్తూ ఉన్నారు, బుద్ధి తెచ్చుకుని నేర్చుకుందాం, లోబడదాం ప్రభు మాటకి. క్షమించే మనసు కలిగి ప్రభు పట్టుకుందాం. రాట్లేదు అటువంటి మనసు ప్రభు అడుగుదాం. తండ్రి నీకు కలిగిన యేసు క్రీస్తు కలిగి ఈ మంచి మనసు మీరు కలిగి ఉన్నట్టు అంటున్నాడు. ఆ మనసు నాకు రాట్లేదయ్యా, నా మనసు కళ్ళు కట్టింది, నా మనసు రాయిలాగా ఉంది. రాత్రి గుండె తీసివేసి మాంసపు గుండెలు ఇచ్చే దేవుడు అయ్యా. దేవుడిని అడగండి, దేవుని రీతిగా తన ఎదుటాన్ని ఏ జనులైతే దూషిస్తున్నారో, ఏ జనులైతే అపవాసం చేస్తూ ఉన్నారో ఆ జనులను క్షమించమని తండ్రి అయిన దేవుణ్ణి కోరుకుంటున్నట్లుగా మొదటి మాటగా యేసు ప్రభువు వారు శిలువలో పలికినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా అదే అధ్యాయము 42వ వచనం 40వ వచనం నుంచి చదువుతాం. రెండవ వారికి గర్జించి ఇద్దరు దొంగల్ని ఆయన పోపాటు సిలువ వేశారట. ఆ సిలువ వేసిన సమయంలో 39 వచ్చారు. వేలాడి వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కావా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. నువ్వు క్రీస్తువు కావా, ఆయన దూషిస్తూ పలుకుతూ ఉన్నాడు. నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఎప్పుడు రక్షిస్తాడు ఆయన? ఇంకా చదువుతూ వచ్చారు యెషయా 59వ అధ్యాయం. దోషములు అతిక్రమములు అడ్డుగా వస్తున్నాయి కనుక ఆయన రక్షించలేదు, నేరత ఉండనట్టాడు, హస్తము కొచ్చగాలేదు. కానీ ఏమండి, దోషం నుండి ఇప్పుడు శిలువ మీద ఉన్న వ్యక్తి తన దోషాన్ని ఒప్పుకుంటున్నాడంటే ఒప్పుకోవట్లేదు, ఇంకేం చేస్తున్నాడు? గర్వంతో పడుకుంటున్నాడు. నువ్వు క్రీస్తువు, నేను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. మేము తప్పు చేసి వచ్చాము, నువ్వు ఏ తప్పు చేయలేదు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కూడా రక్షించు, నీతో పాటు అనే మాట రాట్లేదు, దూషిస్తూ ఉన్నాడంటే. తర్వాత గమనించినప్పుడు 40వ వచనంలో అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? నువ్వు నేరస్తుడివై శిక్షా విధిలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా అని రెండవ వాడు ఈ మొదటి వాడిని గద్దిస్తూ ఉన్నాడు. ఇలాగా తప్పిపోతూ ఉన్నప్పుడు గద్దింపు ఎంతో మేలు చేసేది. గద్దిస్తూ అయితే కన్నులు తెరవడానికి, అయితే హృదయం వెలగట్లేదు. ఆయన నేరం లేని ఆయన, నీవు నేరస్తుంది, హృదయం వెలిగించబడలేదు. మనకు సమయం ఇచ్చాడు, భూమి మీద కొంత సమయం ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు. ఇచ్చిన సమయంలో మన హృదయం వెలిగించబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రభు వస్తూ ఉన్నాడు, మీ నడుములు పట్టుకుని మీ దీపం వెలుగుచుండనియండి అంటున్నాడు. వస్తూ ఉన్నాడు ఆయన. వెలగని రీతిలో
ఆ వ్యక్తి ఉన్నాడు, అమ్మంతు వ్యక్తి. ఉదయం వెలిగించబడట్లేదు, మనసు మారట్లేదు, ఆయన దూషిస్తూ ఉన్నాడు. ఆ స్థితిలో ఉండక తర్వాత గమనించాం 41వ వచనంలో, మనకైతే ఇది న్యాయమే. ఆ వ్యక్తి ఏమన్నాడు? మనకైతే ఇది న్యాయమే. మనం పొరపాటును కూడా మనకి ఇది న్యాయము అనుకు. నేను గత కాలంలో చెప్తూ వచ్చాను, మీకా గ్రంథంలో భక్తుడు అక్కడ చెప్తూ ఉన్నాడు, ఆయన నన్ను శిక్షిస్తూ ఉంటే ఇది న్యాయమే అని నేను ఏం చేస్తానంటున్నాడు. చూద్దామన్నమాట ఒకసారి చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చదువు. నా శత్రువా నా మీద అతిశయం పడవద్దు. నేను కింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నాను. యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేస్తే కనుక ఆయన నా పక్షమును వ్యాజ్యమాడి న్యాయము తీర్చుటకు నేను ఆయన కోపాగ్నిని సహిస్తాను. న్యాయమే అనుకున్నాడు కనుక శత్రువుతో ఏమంటున్నాడు? శత్రువా, నువ్వు నన్ను చూసి అతిశయించవద్దు. న్యాయాన్ని జరిగిస్తూ ఉన్నాడు. దొంగ అంటున్నాడు, ఇది న్యాయమే, మనకి ఇది న్యాయమే, ఈ శిలువ శిక్ష భరించడం మనకు న్యాయమే. శత్రువుని అతిశయించలేకోకుండా ఆ దొంగను యేసు రక్షించినట్టుగా నేను దేవుని యొక్క లేఖనాన్ని చూడండి. న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోవడమని దేవుని యొక్క పిల్లలుగా మన జీవితంలో ఏదన్నా జరిగినప్పుడు దేవుడి నిర్ణయిస్తాడు, దేవుడి శిక్ష వేశాడు అని అనొద్దు, అనకండి. నేర్చుకుంటున్నాం. మీతో భక్తులు చెప్తూ ఉన్నాడు, నేను చేసిన దాన్ని బట్టి దేవుడు నన్ను నా పక్షాన్ని వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. న్యాయమే ఇది ఆయన చేస్తుంది. దానికంటూ ఉన్నాడు, ఇది న్యాయమే. మౌనంగా ఉంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? శత్రువుని అతిశయించలేకపోకుండా లేవనెత్తే దేవుడు శత్రువుని మనల్ని అపహాస్యంగా చేయలేకపోకుండా శత్రువుని సిగ్గుపరుస్తూ ఆజ్ఞ సెలవిస్తుంది. మీ శత్రువుని యెహోవా ఆకస్మికంగా సిగ్గుపరుస్తాడు. ఆకస్మికంగా ఎప్పుడు ఆ ఆకస్మికమైన సమయం ఎప్పుడు వచ్చిందంటే ఆ శిక్ష న్యాయమైన వరకు అనుకోగలిగినప్పుడు నువ్వు ఆ రీతిగా అనుకోకుండా నేనేం చేయలేదు, అప్పు ఇస్తే నేను తిన్నాను, నేనేం చేయలేదు అని ఒకరి మీద నింద మోపేటట్లుగా మనం ఉంటే ఎంతకాలం పట్టింది యేసయ్య వచ్చి శిక్షణ పెట్టుకుంటారు. శత్రువును ఆకస్మికంగా సిగ్గుపరచాలంటే న్యాయమే. తప్పు చేసేమా ఎవరు శిక్షిస్తున్నాడా? న్యాయమే అని అనుకున్న వ్యక్తి యేసయ్య అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయం నేర్చుకున్నాడు, శిక్ష న్యాయం నేర్చుకున్నాడు, విడుదల కలుగుతూ వచ్చింది. ఆయనకు అన్యాయముగా శిక్ష వేశాడు, ఆయన నీతిమంతుడని చూస్తూ వచ్చాడు. కన్నులు తెరిసి ఆయనకు విడుదల కలుగుతూ వచ్చింది. వెంటనే యేసయ్య అంటున్నాడు, ఆకస్మికంగా శత్రువుని సిగ్గుపరుస్తూ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. ఒక పక్కన ఆయన ఏం చేస్తున్నాడు? శిలువను ఎక్కించి ఒక పక్కన ఆయన దూషిస్తూ ఉన్నాడు. ఆ ప్రజలు ఎదుట ఏమంటూ ఉన్నాడంటే, నాతో కూడా పరదేశంలో ఉండు. ప్రియమైన దేవుని సంగమా, లోకం దూషిస్తూ ఉంటది, లోకం శ్రమ పెడుతూ ఉంటది, లోకం అపహాసం చేస్తూ ఉంటది. ఆయనను దేవుని తట్టులో తిరిగితే లోకంని సిగ్గుపరుస్తూ దేవుడు ఒక దినాన
ఆయనతో పాటు మనం నిలబెట్టుకునే దేవుడితో ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గొప్ప భాగ్యం కొరకు మనం ఏం చేయాలి? మనం మౌనం అవ్వాలి. యేసయ్య కార్యం యేసయ్య జరగని దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా. అదే రీతిగా ఇది రెండవ మాట. అదే రీతిగా యేసు ప్రభువు వారు పలికిన మూడవ మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము. ఆ రీతిగా ఆయన సిలువ వేసి ఆయన వస్త్రాలు లాగివేసి వస్త్రాలు పంచుకుని ఆయనను ఆ సిలువ మీద ఉంచినప్పుడు ఆయన పలుకుతున్న మాటలు ఇవి. మూడవ మాటగా 25వ వచనం నుంచి చదువుదాము. 12వ అధ్యాయము 25వ వచనం నుంచి. ఆయన తల్లి సహోదరి లోప భార్య అయిన మరియయు భక్తులేని మరియయు యేసు శిలువ యొద్ద నిలిచిలేదు. ఆయన తల్లియు ఆయన సహోదరియు, ఆయన తల్లి సహోదరియు అంటే వాళ్ళ పున్నమ్మ కూడా వచ్చి లోప భార్య అయిన మరియయు మగ్దలైన మరియయు యేసు శిలువ యొద్దకు నిలిచింది. వాళ్ళు ఎక్కడికి వచ్చారంట? యేసు శిలువ యొద్దకు వచ్చారు. ఒకనొక సమయంలో యేసు ప్రభువు వారి తల్లి, యేసు ప్రభువు వారి సహోదరులు వచ్చారని, అయ్యా నీ తల్లియో నీ సహోదరులు వచ్చారు అని చెప్తూ ఉంటే అప్పుడు ఒక మాట బలి పెరేసాయి. ఎవరికైనా గుర్తుందా? చెప్పగలరు? నన్ను వెంబడించిన వారే నా తల్లియు నా సహోదరు. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆయనతో పాటు ఉన్న ఆయన శిష్యులందరూ ఏమైపోయారు? ఆయనతో పాటు ఆయన శిష్యులందరూ పేతురు ఏమయ్యాడు? నీతో పాటు చావు వచ్చేస్తే చేస్తాను అన్న పేతురు ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. గౌరవం. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వెంబడిస్తూ దేవునికి మహిమ కలుగుతున్నాయి. నన్ను వెంబడించి వారే నా తల్లియు నా సహోదరు. వెంబడిస్తూ వచ్చింది తల్లి. వెంబడించిన తల్లిని ఇప్పుడు చూస్తూ ఉన్నాడు. ఆ రోజు చెప్తుంటే ఏమన్నాడు తెలుసా? నా తల్లి, నీ తల్లి నీ సహోదరులు వచ్చారంటే వాడెవరో నన్ను వెంబడించిన వారే నా తల్లియు నా సహోదరు. ఎవరైనా తీసి సహాయం చేస్తే చేయడం ఒకసారి. ఏమైనా సువార్తలో రాయబడతారు, సువార్తలో ఇంకా కానీ సువార్తలో కానీ చదివితే మంచిది. మత్తయి 12:50 వచనంలో మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం చూడండి. 12 chapter 12 verse 50. 48వ వచనం. అక్కడ అందుకు ఆయన పై నుంచి కూడా చదువుతున్నాం. 46వ వచనం నుంచి ఆయన జన సమూహములతో ఇంత మాట్లాడుతుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండేది. యేసయ్యతో మాట్లాడాలంట వెలుపల నిలిచి ఉన్నారంట. అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి నా తల్లి ఎవరు? నా తల్లి ఎవరు? ఎవరు పలికింది మాట? యేసయ్య. తర్వాత చూసి నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకముతున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయబడే నా సహోదరును నా సహోదరియు నా తల్లియు. వెంబడించిన వారిగా మనము తండ్రి చిత్తం ఏంటంటే తండ్రి కుమారుడు పంపించాడు. కుమారుడు వెంబడించిన వారిగా ఉన్నారు. ఇప్పుడు కష్టమైన పరిస్థితులు వచ్చినాయి, శ్రమకరమైన పరిస్థితులు వచ్చినాయి, వెంబడించే వారు లేరు. తల్లి ఏం చేసింది? అప్పుడు తల్లి ఎవరో అన్నాడు. ఇంకొక చోట ఇంకా బాగా రాశాడు. మరి నాకు వస్తే చెప్పు. అయితే ఇప్పుడు
మన అంశంలోకి వెళ్ళిపోవాలి. దేవుని చిత్తానుసారంగా తల్లి కుమారుని వెంబడిస్తూ ఎటువంటి సమయంలో అది ఒక భయంకరమైన సమయం, ఘోరమైన మరణం. అటువంటి సమయంలో వెంబడిస్తూ వచ్చి అక్కడ నిలిచారంట. అయితే 26వ వచనంలో 19:26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి ఉండుట చూసి హల్లెలూయా ఇప్పుడు చూస్తూ వచ్చాడు యేసు. అప్పుడు ఏమన్నాడు? తల్లి ఎవరు అంటున్నాడు. వెంబడించిన అందుకే చెప్తాడు, నీ సిలువను ఎత్తుకుని నా సిలువను శ్రమలో వెంబడిస్తున్నాడు. ఇప్పుడు చూస్తూ వచ్చాడు. తల్లిని ప్రేమించాడు అని చెప్తూ ఉంటాం. మంచిది. ఎప్పుడు చూసాడు? ఎప్పుడు ఏమన్నా స్వార్థలు ఇంకోసారి రాయబడి ఎప్పుడు చూసాడు? ఎప్పుడు ఏమంటున్నాడు? నా తల్లి చిత్తం చేస్తేనే నా తల్లి. ఇప్పుడు శ్రమలో వారు దూరం వెళ్ళిపోలేదు. శ్రమలో ఏం చేస్తున్నారు? వచ్చి నిలిచారు, దగ్గర నిలిచిన తల్లిని చూస్తూ వచ్చాడు. చూసి అంటున్నాడు, తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉంటాడు. చూసి దేవునికి మహిమ కలుగుతాడు. దినం కూడా దేవునికి మనం దగ్గర కావాలి. దగ్గర అయ్యేవాడిని ఆయన చూసే దేవుడిగా ఉన్నాడు. దూరం వెళ్ళిపోవాడు దేశయ్య, దగ్గర కావాలి. దగ్గర అయిన వాడిని చూశాడు దేశయ్య. దేవునికి మహిమ కలుగుతాడు. ఆత్మ యేసయ్య ఆత్మకు దగ్గర అవ్వాలి. రోజులు నీకు ఇస్తున్నాడు, సంవత్సరాలు నీకు ఇస్తూ ఉన్నాడు, ఆయుష్కాలను పొడిగిస్తూ ఉన్నాడు. దగ్గర అవ్వాలి. దగ్గరైన వాడిని చూస్తూ వచ్చాడు. చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఇంతకు ముందు చూడలే, వాడు చెప్పింది మీద కలుగుతూ ఉన్నాడు. ఇప్పుడు చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. దేవునికి వెంబడించిన తల్లిని విడిచిపెట్టాడంటే విడిచిపెట్టాడు. వెంబడించిన తల్లిని ఏం చేసుకున్నాడు? ఆదరిస్తూ ఉన్నాడు, హక్కుని తెలుసుకుంటున్నాడు. వెంబడించిన తల్లికి ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు. నా తల్లిగా నా వెంట వచ్చావు. నేను చేయవలసింది తండ్రి చిత్తాన్ని నేను చేయడానికి వచ్చాను కనుక తండ్రి చిత్తాన్ని నేను జరిగిస్తున్నాను. ఇదిగో ఈనాటి నుంచి నీ కుమారుడుగా శిష్యుడు ఒక బాధ్యత. మన జీవితంలో వెంబడించుకోకుండానే యేసయ్యని వెంబడించుకోకుండానే నేను అడుగుతావు. యేసయ్యని వెంబడించాలి. కష్టమైన కన్నీరైనా వేదనైనా యేసయ్యని వెంబడించాలి. మనం పని చేస్తూ ఉన్నామంటే దూషించే వాళ్ళు అనేకులు, అయినా యేసయ్యని వెంబడించాలి. కష్టములో శిలువ మరణం పొందుతూ ఉన్నాడు. యేసయ్య తల్లి వస్తుంది, యేసయ్య తల్లిని కూడా చంపేసేయండి అంటే చంపరా? అసంభవం. చేస్తారా? లేదు, చేస్తారు. కానీ తల్లి ఏం చేసింది? వెంబడే వెళ్ళేవారు. ఈరోజు యేసయ్య వెంబడే వెళ్ళేవారిగా మన బ్రతుకున్నారు. యేసయ్యని వెంటాడే వారిగా మన బ్రతుకున్నాం. ఉన్నప్పుడే ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. తల్లి వైపు చూశాడు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. అంతగా ముందు తనతో ఉన్న ముందంతా చెదిరిపోయింది. శిష్యులందరూ ఎవరి దారిని వారు వెళ్ళిపోతూ వచ్చారు. పేతురు అన్నాడు, నీతో చావాల్సి వస్తే చేస్తాను, కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. నిన్ను విడిచేయాలన్నా కానీ వెళ్ళిపో. వెంబడించండి, నీ సిలువను ఎత్తుకున్నాను వెంబడించండి. ఊరికనే చెప్పలేదు ఆ మాట. కష్టములో వేదనలో నా మాటలు అర్థమవుతుంది అనుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగుతుంది. మన కన్నీరులో మన వేదనలు మనం ఆయన వెంబడించే వారిగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగుతుంది. వెంబడిస్తున్న వారిని ఆయన చూస్తాడు. దేవునికి మహిమ కలుగుతుంది. వెంబడిస్తున్న వారికి ఆదరణ కలిగిస్తాడు. వెంబడిస్తున్న వారి పట్ల బాధ్యత కలిగి ఉంటాడు. దేవునికి మహిమ కలుగుతుంది. వెంబడించక త్రవ తప్పిపోయిన దాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. త్రవ తప్పిపోయిన దాన్ని మళ్ళా త్రవ తప్పిపోయే స్థితిలో మనం ఉండదు. వెంబడించే స్థితిలో ఉండాలి. దేవునికి మహిమ కలుగుతుంది. కుంటివాడు దేవాలయం దగ్గర ఉన్నాడు. పేతురు యోహాను ఎక్కువ వెళ్తూ ఉన్నాడు. అతడు బాగుపడ్డాడు. ఏం చేశాడు? వాడిని వెంబడించి. గుడ్డి భిక్షగాడు ఏం చేశాడు? యేసయ్యని వెంబడించి దేవాలయం వెళ్ళాడు. వెంబడించే జీవితం కావాలి మనకు. దేవునికి మహిమ కలుగుతుంది.
ఏం చెప్తున్నాడు ఆయన? చెప్పిన వాక్య ప్రకారం యేసయ్యను వెంబడించే వారిగా ఉండాలి. ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనకు ఆదరణ జరుగుతుంది. ఉన్నప్పుడు మన మీద దేవుడు మన దృష్టిని పెడుతూ ఉన్నాడు. తల్లి మీద తన దృష్టిని పెట్టాడు. అంతకుముందు వారు వచ్చి చెప్పినప్పుడు కనీసం లేచి వచ్చాను చూసాడా? చూడలేదు. ఇప్పుడు ఏం చేశాడు? దృష్టిని పెట్టాడు. అమ్మవారికి దృష్టి పెట్టాడు. నీ వైపు దృష్టి పెట్టాలంటే నువ్వు యేసయ్యను వెంబడించు. మనసు లేదు. యేసయ్యను వెంబడించే మనసు మనలో తర్వాత గమనించాం. ఆ బాధ్యతగా మరొక శిష్యునికి ఆయన అప్పగిస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క నిర్ణయం సెలవిస్తుంది. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంత చేర్చుకోలేను. బాధ్యత కలిగిన కుమారుడుగా తన ఎంత చేర్చుకున్నాడు. మనల్ని అనాథలుగా విడవటానికి ఆయన రాలేదు, కానీ మనకు ఆదరణకర్తగా వచ్చాడు. ఆదరణకర్తను ఏం చేయాలి? పూర్ణ మనసుతో సేవించాలి. ఎప్పుడు నీకు ఈ మాట గుర్తుకొచ్చింది, నువ్వు వెంబడించే వ్యక్తిగా ఉంటే నీకు ఆదరణ దొరుకుతుంది. ఆ ఆదరణ దొరికే కొలది పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించే వారిని, సేవించే వారిగా, దేవుని ఆరాధించే వారిగా ఉంటాం. వరకునే రాదు పూర్ణ మనసుతో ఆరాధన. వెంబడిస్తూ ఉన్నప్పుడు వచ్చింది దేవుని మంచి కలుగు. తర్వాత నాలుగవ మాటగా ఆయన పలికిన మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 9 గంటలకు ఆయన్ని సిలువను ఎక్కిస్తూ వచ్చారు. అయితే దరిదాపు ఇప్పుడు కాలం మధ్యాహ్నం అయిపోయిందంట. ఆ సమయంలో దేశమంతా కూడా కటీల చీకటి కమ్ముతూ వచ్చింది. దేశమంతా కూడా గాఢాంధకారం అయిపోతూ ఉంది. అటువంటి సమయంలో ఇప్పుడు గాఢాంధకారం దేనికి గుర్తుగా ఉందంటే పాపానికి గుర్తుగా ఉంది. పాపానికి గుర్తుగా ఉంది. పాపభారమంతా ఆయన మీద మోపబడుతూ వచ్చింది. ఆ దేశమంతా కూడా గాఢాంధకారం అవుతూ వచ్చింది. మించు 3 గంటల ఆ సమయంలో అంటారు, ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసను. యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. లేఖనాలు నెరవేర్చబడేటట్లుగా భక్తులని దావీదు రాసుకున్నాడు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నా దేవా నన్ను ఏదైనా చేయి విడిచితివి. ఎందుకు చేయి విడిచాడు? పాపం. ఎందుకు చేయి విడిచాడు? శాపం మోపబడింది. ఎవరిది? మనది. మన శాపం ఆయన మీద మోపబడింది. మన పాపం ఆయన మీద మోపబడింది. మన అతిక్రమం ఆయన మీద మోపబడింది. తండ్రి దూరం అవుతూ వచ్చింది. ఇప్పుడు వెంటనే యేసయ్య కేకబడుతూ ఉన్నాడు. యేసయ్య ఆది నుండి ఎట్లా ఉన్నాడంటే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. ఇప్పుడు తండ్రి దూరం అయ్యాడు. తట్టుకోలేకపోతున్నాడు. నువ్వు లేకుండా ఒక క్షణమైన బ్రతకలేను. పాట పాడతాం, అర్థం తెలియదు. పాట పాడతాం, మనసు లేకుండా పాడతాం. ఇప్పుడు కుమారుడు వేదనిది. తండ్రి ఒక క్షణం పక్కకెళ్ళాడు. పాపమును అసహించుకున్న దేవుడు ఆయన. ఆ పాపము చూసి పక్కకెళ్ళాడు. కుమారుడు అంటున్నాడు, నా దేవా, ఆ మాట కాదు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టి? ఎందుకు చెయ్యి విడిచిపెట్టాడంటే పాపం. ఒకవేళ మన జీవితంలో ఇంకా అటువంటి స్థితి ఉంటే దేవుడు ఏం చేస్తున్నా? చెయ్యి విడిచే పరిస్థితి లేదు. చెయ్యి విడవక మనల్ని చెయ్యి పట్టి నడిపే దేవుడుగా వాగ్దానం చేశాడు. నేను నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తూ వచ్చాడు. వాగ్దానం మన జీవితంలో సఫలము చేయబడేటట్లుగా మనం ఇంకనూ పాపులముగా ఉండక యేసుక్రీస్తు మన కొరకు బలియాగం అవుతూ వచ్చాడని ఆయన జ్ఞాపకం చేసుకుని మన అతిక్రమంలో విడిచిపెట్టి మన చెయ్యి ఆయన పట్టుకుని నడిపించే రీతిగా విడువని ఎడబాయని దేవుడిగా ఆయన మనతో ఉన్నాడని మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుని నడిచేవారిగా మన ముందు మహిమ కలిగిన దేవుడు, మహత్యము కలిగిన దేవుడు. ఆ రోజు కుమారుడే అద్వితీయమైన కుమారుడు, ఎండిన భూములో ఏక మొక్క వలె ఎదిగిన కుమారుడు, సొగసైన కుమారుడు. ఇంత గొప్ప కుమారుడిని చేయి విడిచిపెట్టాడు. మనము వాక్యం అంటుంది, మనం ఎటువంటి వారు?
గడ్డి వంటి వరము. సర్వ శరీరంలో గడ్డిని పోలి ఉన్నారు, గడ్డిని పోలి ఉన్నారు. వారి అందమంతా ఈ గడ్డి పువ్వు వలె ఉన్నది. ఇటువంటి బ్రతుకులు ఏం చేస్తున్నాడు ఆయన? జ్ఞాపకం చేసుకుని కుమారుడు ద్వారా, అందుకే చదువుతూ వచ్చిన యెషయా గ్రంథంలో కుమారుడు ద్వారా ఏమవుతుందంట? కొందరు అనేకులు కుమారులకు వచ్చిన జ్ఞానము ద్వారా నిర్దోషులుగా మార్చబడతారు. ఆ జ్ఞానం మనకు రావాలని మరీ దినాలు కూడా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును. కుమారుడిని వచ్చిన జ్ఞానము ద్వారా నిర్దోషము కావాలని దేవునికి మహిమ కలుగును. మనకు దేవుని యొక్క సంకల్పం ప్రకారం మనం బ్రతకాలి. ఆయన మనల్ని జాగ్రత్త చేస్తూ మనతో మాట్లాడుతున్నాం. దేవునికి మహిమ కలుగును. మరిదిగా 4వ పాటగా పలికినట్లుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తున్నాయి. ఆ తర్వాత ఆయన దప్పిగా ఉన్నాడు. వంటి ప్రవచనం ప్రకారం కాలమైన దేవుడు ప్రవచనం ఏ సమయంలో నెరవేర్చబడలో ఆ సమయంలోనే తొలగితూ ఉంటాడు. ఇటు రాత్రి కాలం అంతా ఆయన తిప్పారు. ఉదయం 6 గంటలు బయట తీసుకొచ్చారు. ఎక్కడన్నా ఆయన భోజనం పెట్టినట్టు, ఎక్కడన్నా ఆయన నీరు ఇచ్చినట్లుగా లేఖనం నెరవేర్చబడేటట్లుగా పలుకుతూ ఉన్నాడు. లేఖనం నెరవేర్చబడేది ఏ సమయంలో ఏది నెరవేర్చబడలో ఆ మాట ఆయన పలుకుతూ ఉన్నాడు. దప్పికొన్నాడంటే దప్పికొన్నప్పుడు ఆయన భక్తుడైన దావీదు ప్రవచించిన ప్రవచనం చూడండి ఒకసారి ఎట్లా రాయబడిందో. 22వ అధ్యాయం కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం చదువు. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె అయిపోయింది. చిల్ల పెంకులో జీవం ఉంటుందా అంటే అట్లయిపోయింది. బలవంతుడైన దేవుడు ఆయన బలం చిల్ల పెంకులాగా మార్చబడుతూ వచ్చింది. చిల్ల పెంకులో నీరు ఉంటుందా? కుండలు తెలుసా మీకు? ఆ కుండ పెంకులో నీరు ఉంటుందా? ఉండదు. పెంకులో ఎప్పుడైనా మనకు నీరు కనపడినట్టు, నీరు ఉబ్బుకుతున్నట్టు ఎప్పుడైనా కనపడిందా? లేదు. ఇప్పుడు అది బలవంతం ఎట్లయిపోయిందంటే చిల్ల పెంకులాగా నీరు కూడా ఆరిపోయింది. శరీరం ఎండిపోయింది, నాలుక ఎండిపోయింది. నా నాలుక దవడకు అంటుకుపోతుంది. అటువంటి స్థితిలో దాహము అని అడుగుతున్నాడు. అటువంటి స్థితిలో దాహము తప్పిపోతున్నానని మరి పలికినట్లుగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో రాయబడుతూ వచ్చినట్లు మనం చూస్తూ, ఆ సమయంలో ఆయన కొరకు ప్రజలు ఇంకా అంత భయంకరమైన స్థితిలో ఉన్న ప్రజలకి ఎంత కూడా మనసు నొచ్చుకోవట్లేదు, ఎంత కూడా ప్రజల మనసు మార్చబడట్లేదు. ఆ సమయంలో కూడా ఆయన కొరకు ఏం చేశారంటే చేదు చిరకను అందించినట్లుగా. ఎందుకు అనగా లేఖనం నెరవేర్చబడేటట్లుగా. చూడండి పరిశుద్ధ గ్రంథాన్ని, కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 69వ అధ్యాయం 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టింది, నాకు దప్పి అయినప్పుడు. ఆ పైన వచనాలు చూస్తే గుండెలు బద్దలైపోతున్న మాటలు. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరు కనరారు. వారు చేతులు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చేతను తాగలిచిరి. ఏం చేశారు? చేతులు తెచ్చి పెట్టారు. ఎవరన్నా శత్రువైన ప్రాణం పోతున్న సమయంలో వారికి ఏం చేస్తారు? కొన్ని నీళ్లు తీసుకొని నోట్లో వేస్తారు. కానీ ఎంత ఘోరంగా ఇచ్చిందో పరిశుద్ధుడైన దేవుని లోకము. చూడండి, చేదు చిరకను అందిస్తూ వచ్చారు. చేదును తెచ్చారు, స్పంజ తీసుకుని దానిలో ఉంచాలి, రోడ్డు కలిగిస్తూ. అయితే ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధ లేఖనాల్లో. ఆయన పలికిన మాట ఏంటంటే, మరి ఆయన ఆకలి కొన్నాడు, ఆహారం పెడతామని శిష్యులు అనుకుంటున్న సమయంలో మీకు తెలియని ఆహారము, మీకు తెలియని పానీయము నాకుంది. అదేంటి అనగా
నా తండ్రి చిత్తం నెరవేర్చటం, నా తండ్రి పని జరిగించటము. తండ్రి పని జరిగిస్తూ పలికిన మాట ఇది. తండ్రి పని జరిగిస్తూ ఆయన ద్వారా అనేకులు నిర్దోషులు కావాలని ఆయన కూర్చిన జ్ఞానము ద్వారా పలికిన మాటలు ఇవి. దక్కుకోబోతున్నాను. ఆయన పలికిన అంతరార్థం ఏంటంటే, నీ కొరకు నా కొరకు దక్కుకొని ఈ కార్యం ఆయన జరిగిస్తూ దేవునికి మహిమ కలిగింది. మంచి దేవుడు, ఎంత బరుడైన దేవుని ఎంత స్థుతించినా రుణస్థులమే. దేవునికి మహిమ కలిగినప్పుడు అదే అధ్యాయము 6వ వచనంగా 30వ వచనం చూస్తే, యేసు ఆ చిలకను పుచ్చుకొని సమాప్తమైనది, ఆ చిలకను పుచ్చుకొని సమాప్తమైనదని యేసు ప్రభువు వారు పలుకుతున్నట్లుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. ఏమి సమాప్తమైంది? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఆయన నెరవేర్చవలసిన తండ్రి చిత్తము సమాప్తమైంది. తండ్రి యొక్క ఉద్దేశము సమాప్తమైంది. ధర్మశాస్త్రానికి సమాప్తము. మనుషులు నెరవేర్చలేకపోతున్నాడు, సమాప్తము. తండ్రి చిత్తాన్ని సమాప్తం చేశాడు, లేఖనాన్ని సమాప్తం చేశాడు. ఆయన గురించి ప్రవచించబడిన లేఖనం, ఆయన శిలువ మరణం గురించి ప్రవచించబడిన లేఖనము సమాప్తమైంది. ఆయన గురించి చెప్పలేదు. ఒక మనిషి చనిపోతూ ఉంటే ఇక నా పని అయిపోయింది, ఇక సమాప్తం అనొచ్చు. ఇప్పుడు ఏసై చెప్పేది, ఏసై చెప్పే మాట ఏంటంటే, ఆయన గురించి చెప్పట్లేదు సమాప్తమైందని. దేని గురించి చెప్తున్నాడు? తండ్రి ఉద్దేశం, లేఖనము, ధర్మశాస్త్రము సమాప్తమైంది అని చెప్తూ ఉంటాడు. ఆయన తిరిగి వేస్తాడు, ఆయనకు తెలుసు. నా పని అయిపోయిందని ఆయన చెప్పట్లేదు. లోకం అనుకోవచ్చు ఇక సమాప్తం అయిపోయింది, అయిపోయింది ఈ పని అని. అది కాదు, ఆయన నెరవేర్చవలసిన దాన్ని నెరవేర్చడం సమాప్తమైంది. దేవుడికి మహిమ కలిగింది. ఈ రోజు మనం బట్టి కూడా యేసయ్య మనలో కూడా ఆయన ఉద్దేశమే నెరవేర్చబడి ఆయన చిత్తమే జరగాలని కోరుకుంటున్నాడు కనుక జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తర్వాత గమనించినప్పుడు లాస్ట్ గా ఆయన పలికిన మాట చదువుదాం. మత్తయి సువార్త వెళ్ళి ఒకసారి. మత్తయి సువార్త మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఆయన ప్రాణము విడిచెను. అటుగా చూస్తే లోకాసు వార్తలో కూడా రాయబడింది. 23. గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నానని ఆయన తల ఉంచినట్లుగా పరిశుద్ధ లేఖన సెలవిస్తోంది. దేవునికి మహిమ కలుగును. ఆయన చిత్తమంతా జరిగించి ఆయన చిత్తాన్ని సమాప్తము చేసి ఆయన ఆత్మను అప్పగిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును. క్రీస్తు యేసునందున ప్రభు చేత ఈ రీతిగా యేసు ప్రభుల వారు శిలువలో పలికిన మాటలు మన ముందు తీసుకుంటారు. దేవునికి మహిమ కలుగును. మన జీవితంలో మనము కూడా ఒకనొక దినాన మన ఆత్మను ఎవరికి అప్పగించాలి? ఎందుకు అప్పగించాలి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపాలు ఎవరికి అప్పగించాలి? ఆయనకే అప్పగించాలి. కనుక ఎట్లా ఉండాలి? ఆయన కూర్చున్న అనుభవ జ్ఞానము చేత నిర్దోషులంగా బ్రతకాలి. ఆయన కూర్చున్న అనుభవ జ్ఞానము చేత, ఆయన కలిగిన మంచి మనసు చేత మనము బ్రతకాలి. బ్రతికి మన ఆత్మను తండ్రి రీతిగా దేవుడు మనందరి జీవితాలను దీవించి సహాయం చేయగాక. కాడ వరకు ఆయన మనల్ని కాపాడును గాక. ఆ యొక్క శిలువ మరణానికి అప్పగించి బిగ్గరగా కేక వేసి ప్రాణం తీసిన తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనాలకు వచ్చేద్దాం. చూడండి, 50వ వచనం చదువుతాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింద వరకు 2 దర్శనిలను. దేవునికి మహిమ కలుగును. దేవాలయపు తెర ప్రకృతిలో
మార్పులు వచ్చేసినాయి. దేవాలయంలో ఉన్న తెర రెండుగా చినిగిపోయింది. ఇప్పటి వరకు కూడా దేవాలయంలోకి వెళ్ళటానికి మనిషికి పాపం అడ్డొస్తూ ఉంది. ఒక తెర ఉంది. ఆ తెరను ఆయన మరణము కూడా తెర మీదట చినిగిపోయింది. అందుకే అంటాడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ముగిస్తాను. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం లాస్ట్ వచ్చాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గము. హల్లెలూయా. ఆయన శరీరం మన కొరకు నలగొట్టబడింది. అక్కడ దేవాలయపు తెర రెండుగా చిరిగింది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మన కొరకు ఆ విధంగా ఆయన మార్గం ఏర్పాటు చేస్తుంది. శరీరాన్ని అప్పగించాడు. ఆత్మను తండ్రికి అప్పగించాడు, శరీరాన్ని మన కొరకు అప్పగించాడు. మనకు శిక్ష రాకపోకుండా మన శిక్షణని తగ్గించడానికి ఆ శరీరాన్ని అప్పగిస్తూ వచ్చాడు. శరీరం అనే తెర ద్వారా మనకేం జరిగిందంటే నూతనమైన జీవ మార్గం మనకు ఏర్పడుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగుతాయి. తెర రెండుగా చిరిగను, భూమి వణికను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడును. నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరంలో లేచను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడి దేవునికి మహిమ కలుగుతాయి. సమాధులు బద్దలవుతూ వచ్చినాయి. అనేకులు సమాధులు తెరవబడుతూ వచ్చినాయి. అయితే అదే విధంగా మరి ఆ సాయంకాల సమయం దాకా ఆయన అక్కడ ఉంచకూడదు. అన్నిది ఆచార ప్రకారం శిలువ మీద ఉంచకూడదు, దించివేయాలి. కనుక ఆయన చనిపోయిన ఆ బాడీని మరి అనుమతి వేసేవని తన కొరకు పిలిపించుకున్న ఆ సమాధిలో ఆయన తీసుకెళ్లి పెట్టినట్టుగా పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగుతుంది. రీతిగా యేసు ప్రభువు వారు మన కొరకు శిలువలో బలియాగం అవుతూ వచ్చింది. ఆయన జ్ఞాపకము చేసుకున్న ద్వారా, ఆయన కూర్చున్న దానము ద్వారా మనమేమవుతున్నాం? కలకలొకసారి నిర్దోషులం అవుతున్నాము. జ్ఞాపకము చేసుకుని విడిచిపెట్టొద్దు. జ్ఞాపకము చేసుకున్న దాని ప్రకారం వెంబడించు. అప్పుడు ఆయన తల్లి మీద దృష్టి పెట్టినట్లుగా, తల్లిని ఆదరించినట్లుగా, తల్లిని చేర్చుకున్నట్లుగా మనల్ని ఆయన చేర్చుకునే దేవుడు. దేవునికి మహిమ కలుగుతుంది. పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించగలుగుతాం. అందరం కూడా ప్రత్యేకంగా అదేవిధంగా మనం ఉపవాస ప్రార్థనలో